హాట్ టాపిక్ కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్ర విభజన అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ అంశానికి సంబంధించి ఇందులో అనేక ఇప్పుడు న్యాయ సంబంధిత అంశాలకు సంబంధించి చర్చించేందుకు ఈరోజు ఈ చర్చా కార్యక్రమాన్ని న్యాయ నిపుణులు రాజమండ్రిలో ప్రముఖ న్యాయవాదులందరితో కూడా చర్చ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టికల్ 3, ఆర్టికల్ 371D, అదేవిధంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టుని ఏ విధంగా న్యాయ సహాయం కోరవచ్చు, ఇలాంటి తదితర అంశాలన్నీ చర్చించేందుకు ఈ చర్చ నిర్వహిస్తున్నాం. ఈ చర్చా కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు సిహెచ్వి ప్రసాద్ గారు, జిఎస్ఎస్ మురళీమోహన్ గారు, మైలవరపు సాంబశివరావు గారు, టీవీ సత్యనారాయణ రెడ్డి గారు, మద్దూరి సుబ్బారావు గారు, శ్రీమతి సీతామహాలక్ష్మి పొలిటికల్ సైన్స్ ప్రభుత్వ కళాశాల ఆవిడ కూడా పాల్గొంటున్నారు. వీరందరికీ సాధారణంగా ఛానల్ తరపున స్వాగతం పలుకుతూ ముందుగా ఆర్టికల్ 3 ఏం చెబుతుంది, దీనికి సంబంధించి మనం ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు, ఆర్టికల్ 3 ఏ రాష్ట్రాన్ని విభజించడానికి కేంద్ర ప్రభుత్వానికి మొత్తం పార్లమెంటుకి సర్వాధికారాలు కట్టబెట్టిందని చెప్పి అంటున్నారు. దీని మీద అనేక రకాల సందేహాలని న్యాయ నిపుణులు రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటుకి సంపూర్ణమైన అధికారం ఉంది. ఏ రాష్ట్రాన్నైనా విభజించడానికి కానీ, ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులు మార్చడానికి కానీ, లేదా దాని విస్తీర్ణం తగ్గించడానికి కానీ పెంచడానికి కానీ, దీనికి సంబంధించి ఒక చట్టం చేస్తే ఒక రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రాన్ని ఫారం చేయొచ్చు. దీని గురించి ఆర్టికల్ 3 యొక్క కాకపోతే ఇది చేసే ముందర రాష్ట్రపతి ఆ బిల్లుని ఆ రాష్ట్ర అసెంబ్లీకి, ఆ రాష్ట్ర అసెంబ్లీ యొక్క వ్యూస్ గురించి పంపిస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వ్యూస్ ఆఫ్ ది అసెంబ్లీ మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేచర్, పార్లమెంటు రాష్ట్రాన్ని విడదీయచ్చు, కొత్త రాష్ట్రాన్ని ఏర్పరచచ్చు. దీని గురించి ఎర్లియస్ట్ కేసు బాబులాల్ పరాటా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసు వచ్చింది. దాంట్లో ఒక రాష్ట్రాన్ని మూడుగా విభజించడానికి బిల్లు పంపించి ఆ రాష్ట్రం ఆమోదించిన తర్వాత దాన్ని స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ కింద విడదీసినప్పుడు 3 కింద విభజించమని బిల్లు పంపించిన తర్వాత దాన్ని 2గా చేశారని బాంబే హైకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ అపీల్ బాంబే హైకోర్టు కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు అల్టిమేట్గా జడ్జిమెంట్ ఇస్తుందని పార్లమెంటుకి సంపూర్ణమైన అధికారాలు ఉన్నాయని చెప్పింది. అయితే మన రాష్ట్రానికి సంబంధించి ఆర్టికల్ 3 ఒకటే కాదు, 371D కూడా మనం ఆలోచించి దాని ప్రకారం రాష్ట్ర విభజన చేయాలి. అందువల్ల ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆర్టికల్ 3 ప్రకారం మాత్రమే విభజన చేయడానికి వీల్లేదు. అంటే ప్రసాద్ గారు, ఇప్పుడు ఆర్టికల్ 3ని అంటే పూర్తి హక్కులు పార్లమెంట్ కట్టబెట్టడం వెనక అంటే అసెంబ్లీ అభిప్రాయం తీసుకోకుండా కట్టబెట్టడం గల కారణాలు ఏంటి? అసెంబ్లీ అభిప్రాయం తీసుకోమన్నారండి. అసెంబ్లీ ప్రస్తుతం జరుగుతుంది, ముందుగా తీసుకోకుండానే బిల్లుకి మూవ్ అయిపోయారు, జీవోఎం ఏర్పాటు చేయడం జరిగింది. అంతా కూడా ఈ పరిస్థితిలో ఇంకా బిల్లు వచ్చింది పంపుతారా లేదా అని చెప్పలేము. ఇంకా అది మనం ప్రీ జడ్జి చేయడం అవుతుంది. బిల్లు రాదని మనం అనుకోవడం కూడా తప్పేది. మళ్ళీ మీ దగ్గరికి వద్దామండి. సత్యనారాయణ రెడ్డి గారు, ఇప్పుడు ఆర్టికల్ 3 ప్రకారం జరుగుతున్న విభజనకు సంబంధించి ముందుగా వైఎస్ఆర్ పార్టీ ఆర్టికల్ 3 ప్రకారం విభజించమని కోరింది. ఇప్పుడేమో ఆర్టికల్ 3ని అసలు సమీక్షించాలి, దాన్ని మార్పు చేయాలి, రాష్ట్రానికి హక్కులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఆర్టికల్ 3 మీద వివిధ పార్టీల అభిప్రాయాలు తీసుకుని రాష్ట్ర విభజన జరగకుండా ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జగన్ తిరుగుతున్నారు. ఓ పక్కన రాష్ట్ర విభజనకి ఇష్టం లేని వాళ్ళైనా కానీ, లేకపోతే ఆర్టికల్ 3 మీద చాలా రకాల వివాదాస్పదమైన కేసులు కూడా గతంలో జరిగాయి. కేశవానంద భారతి కేసు కానీ ఇతరత్ర కేసులు. మీరేమంటారు? ఆర్టికల్ 3 వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి రాష్ట్రాలకి? ఇది రాజకీయంగా తీసుకున్నటువంటి చర్య కింద కనపడుతుంది. అయితే ఆర్టికల్ 3 ఉండాలి, లేకపోతే అసలు రాష్ట్రాల విభజన కానీ, రాష్ట్రాలను కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే మరొకటి సిస్టమ్ కానీ జరగదు. అది కేంద్రంతో ఉండడం కరెక్ట్. కానీ అభిప్రాయ సేకరణ ఏదైతే ఉందో దానికి కూడా విలువ ఇవ్వాలనే మాట ఒకటి చేర్చుంటే ఆర్టికల్ 3లో బాగుండేది. కేవలం అభిప్రాయం అడగమన్నారు. వాళ్ళ అభిప్రాయం వ్యతిరేకం జరిగినా కూడా, అభిప్రాయం వ్యతిరేకించినా కూడా కేంద్రం చేసేయడానికి అధికారం ఉంది. అది కొంచెం అది ఏంటంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. తర్వాత రాజకీయంగా కూడా, అంటే నేను రాజకీయాల్లో ఉన్నానికి అడ్వకేట్గా కాకుండా కూడా రాజకీయాలు కూడా నేను చెప్పేది అంటే, తెలంగాణ వాళ్ళు రాజకీయవేత్తలు చూపించినంత యూనిటీ మన ఆంధ్ర ఏరియాలో ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లు చూపించలేదనే దానికి ఏమాత్రం కూడా నేను అతిశయోక్తి కాదని చెప్తున్నాను. కొంతమంది అయితే ఎంతవరకు వెళ్ళిపోయారంటే, మొన్న పనపాక లక్ష్మి గారు మాట్లాడుతున్నారు,
విడిపోకుండానే అప్పుడే విడిపోయినట్టు ఆవిడ ఏం చెప్తున్నారంటే ఈ ఆంధ్ర ప్రాంతాన్ని ఒక అది సింగపూర్ చేసేస్తా అని, తర్వాత ఒంగోలునేమో మరో భాగ్యనగరం చేసేస్తానని వాళ్ళు మాట్లాడుతుంటే, బాధ్యతాయుత స్థానంలో ఉన్న కేంద్ర మంత్రులు ఆ విధంగా మాట్లాడుతుంటే సిగ్గుసేటు. మరొక కేంద్ర మంత్రి విజయవాడ వచ్చి ఆవిడ చెప్పారు ప్యాకేజీల కోసం పోరాడడం మీరు, అంతేగాని ఇక మిగిలిన వాటి గురించి మీరు ఆలోచించకండి అన్నారు. అలాగే చిరంజీవి గారు, మనలో యూనిటీ లేదు, ఆంధ్ర పొలిటీషియన్స్ వల్ల ఇది జరుగుతుందేమో అనేది మాత్రం ఖచ్చితమైనటువంటి నా ఆలోచన. అయితే ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులు 25 మంది, ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు కూడా ఇంకా అట్టే మొగ్గుతున్నారేమో అనిపించింది. సరే ఈవేళ టర్న్ తీసుకున్నాడు ఆయన, జగన్ గారు మీరు చెప్పినట్టు ఏ టర్న్ తీసుకున్నా అతనికి మాత్రం ఇప్పుడు ఈవేళ పొలిటికల్ టర్న్. అది ఎంతవరకు ఆపగలడు ఏం చేయగలడు మనం చెప్పలేం, కానీ దేశం అంతా తిరిగి అతను ప్రతిపక్షాల్లో చాలా మంది చోట వాగ్దానం తీసుకుంటూ వస్తున్నాడు ఆయన. ముందుగా చేయమన్నది 3 ప్రకారం జగనే, మళ్ళీ దాన్ని మార్చాలి అని చెప్తుంది జగనే. ఏమంటారు ఈ నేను ఆయన యాక్చువల్గా తీర్మానం చేసింది నేను చూడలేదు, చూడకుండా నేను మాట్లాడలేను. కానీ పత్రికలు చూస్తున్న దాని ప్రకారం అంగీకరించారని అంటున్నారు. దానికి వారు ఏం చెప్తున్నారంటే వారి తండ్రి గారు ఉన్నప్పుడు, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు అంగీకరించారు, దాన్ని ఈ రోజున ఈ విధంగా వస్తుంది అనేది ఒక ఆలోచన అయితే కనపడుతుంది దాంట్లో. కానీ దురదృష్టం ఏంటంటే మన ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయవేత్తల్లో ప్రాంతీయతత్వం లేదు అనేది మాత్రం నేను భావిస్తున్నాను. చాలా దురదృష్టం అటువంటి వాళ్ళు ఈవేళ అధికారంలో ఉన్నందుకు. ఎవరు ఏం చెప్పినా ఎన్ని డ్రామాలు, అందరూ 25 మంది కూడా నేను అనుకుంటున్నాం ఇండైరెక్ట్ గా అటు ఒప్పుకున్నట్టే కనపడుతుంది. మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. మురళి గారు మీరే ఉంటారు, ఇప్పుడు 3 ప్రకారం జరుగుతున్న ఈ విభజన ప్రక్రియ అడ్డుకునే పరిస్థితి ఉందా? ఆర్టికల్ 3 ప్రకారం జరుగుతుందా? కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన దాని ప్రకారం జరుగుతున్నట్టు అనిపిస్తుందా? వాస్తవంగా ఆర్టికల్ 3 ప్రకారం విభజన జరుగుంటే 2 ప్రాంతాల నాయకులతో కానీ, ప్రజలతో కానీ, సంఘాలతో కానీ అందరితో చర్చించి చేసే అవకాశం కనిపించేదని చాలా మంది అంటున్నారు. నా ఉద్దేశం అయితే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 3ని దానికి అనుగుణంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని విడగొట్టడానికి అది ఆర్టికల్ 3 ఉపయోగించుకుంటుంది. ఎందువల్లంటే ఆర్టికల్ 3లో ఏముందంటే దానికి సంపూర్ణ అధికారం ఉంది, పార్లమెంట్కి ఒక యాక్ట్ పాస్ చేసి ఓ స్టేట్ విడగొట్టడానికి అధికారం ఉంది. ఆ అధికారం ఉపయోగించుకుని వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే మన స్టేట్ యొక్క లెజిస్లేచర్ నుంచి ఒపీనియన్ తీసుకోమన్నారు, ఒపీనియన్ ఆర్ వ్యూస్ తీసుకోమని చెప్పారండి లెజిస్లేచర్ నుంచి. కానీ డెమోక్రటిక్ కంట్రీలో జనరల్గా ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు ప్రజల యొక్క అభీష్టానికి చూసుకుని ఏదో లెజిస్లేషన్ చేయడం, ఆ స్టేట్కి సంబంధించి లెజిస్లేషన్ చేయడం అనేది భావ్యం. కానీ వ్యూ తీసుకుంటాం, కానీ మీ వ్యూ ఎలా ఉన్నా సరే మేము మటుకు రాష్ట్ర విభజన చేసేసుకుంటాం అన్నది అసలు ఆర్టికల్ 3లో ఆ విధంగా రాయడమే నన్ను అడిగితే చాలా ఇబ్బందికరమైన విషయం అండి. సో ఇప్పుడు అది ఉండడం మూలాన్ని మీరు ఏం చేసినా సరే మేము చేసేసుకుంటాం, ముందుకు వెళ్ళిపోతాం అని పార్లమెంటు యోచిస్తోందండి. అంటే మైనార్టీ ప్రాంత సభ్యుల మనోభావాల గురించి ఎక్కువ ప్రాధాన్యత ఆర్టికల్ 3లో ఇచ్చినట్టు కనిపిస్తుంది. అలా కాదు, ఇప్పుడు మన వైపు సీమాంధ్రాలో నాయకులు రేపొద్దున లెజిస్లేచర్కి వచ్చిన తర్వాత, బిల్లు లెజిస్లేచర్కి వచ్చిన తర్వాత అందరూ నో అంటే ఎక్కువ మంది ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది నో అన్నారు అనుకోండి, అన్నప్పుడు దాని విలువ తీసుకోవాలి. దాన్ని తీసుకోకపోతే ఇంకా దానికి ఉపయోగం ఏంటండి? ఇంకా ఓకే మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. శివసుబ్బారావు గారు, ఇప్పుడు ఆర్టికల్ 3ని చాలాసార్లు దుర్వినియోగపరుస్తున్న సందర్భం కనిపించింది దేశంలో అనేక ప్రాంతాలు. అంటే పార్టీలు రాజకీయ అవసరాలకు అనుగుణంగా దీన్ని ఉపయోగించుకోవడం ఎంతవరకు సమర్థనీయం? దీన్ని ఏ విధంగా అడ్డుకట్ట వేయాల్సి ఉంది రాజ్యాంగ నిపుణులు? ఆర్టికల్ 3 అని ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. 370 ఇవ్వండి, ఇంకా 5వ క్లాస్ చదివిన వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడేస్తున్నారు. ఆనెస్ట్ గా చెప్పాలని అంటే నన్ను కూడా మీరు ఎక్స్పర్ట్ అనుకోకండి, కానీ నాకు బాధపడింది ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని మన వాళ్ళు రాస్తున్న సందర్భంలో డిస్కషన్స్ జరిగిన తర్వాత వారు మన దురదృష్ట ప్రకారం అంత గొప్పవారు ఎవరైతే కాన్స్టిట్యూషన్ రాశారో దుర్మార్గపు రాజకీయ నాయకులు వస్తారు, ఉత్తి ఓట్ల గురించని పార్లమెంట్లో మెంబర్షిప్ సంపాదించుకోవడానికి ఈ ఆర్టికల్ 3ని దుర్వినియోగపరుస్తారని వారు ఊహించలేదు కల్లో కూడా. అందువల్ల చాలా వేగ్గా విస్తృతమైన అధికారాలు పార్లమెంటుకు కట్టబడుతుంది. ఎందుకంటే మొత్తం కాన్స్టిట్యూషన్ అంతా చదివితే పార్లమెంట్ ఆల్ సుప్రీం, అందులో దాని గురించి మాట్లాడడానికి లేదు. కేశవానంద భారతి కేసులో ఫుల్ బెంచ్ చాలా ఖచ్చితంగా చాలా క్లియర్గా 200 పేజీల జడ్జిమెంట్లు రిపీటెడ్గా చెప్పారు. ప్రశ్న ఏమిటయ్యానంటే ఏ పరిస్థితుల్లో ఆ రకమైన అధికారాన్ని ఉపయోగించాలి అన్నది చాలా ముఖ్యం. ఆర్టికల్ 3 అది టోటల్గా సైలెంట్గా ఉంది. ఆర్టికల్ 3లో చాలా ఇంపార్టెంట్ చూడవలసింది అంటే మిగిలిన ప్రొవిజన్స్తో కాన్స్టిట్యూషన్లో చూస్తే
మామూలుగా ఏదైనా ఒక చట్టం చేయాలి అంటే పార్లమెంటుకి అది బిల్లు ఎవరైనా సరే బిల్లు ప్రవేశపెట్టచ్చు పార్లమెంట్లో. పార్లమెంటు పీపుల్స్ హౌస్లో కానీ అప్పర్ హౌస్ కానీ లోయర్ హౌస్ రెండిట్లోనూ ప్రవేశపెట్టచ్చు, ఎవరైనాను ప్రభుత్వం ప్రవేశపెట్టచ్చు. ఈ డివిజన్ అనే దాని దగ్గరికి వచ్చేటప్పుడు చాలా గమ్మత్తు మాట ఏం వినబడుతుందంటే ఆన్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అన్నాడు. రికమెండేషన్ ఆఫ్ జనరల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బిల్లు పెట్టి పాస్ అయిన తర్వాత దాన్ని ప్రెసిడెంట్ గారికి పంపించాలి అసెంట్కి. ఒకసారి ఆయన కాదంటే మళ్ళీ కూడా పార్లమెంట్ మళ్ళీ ఎస్ అంటే ఆయన చచ్చినట్టు రబ్బర్ స్టాంప్ వేయాలి. ఇది జనరల్ అదర్ బిజినెస్ ఎనీ ఎనాక్ట్మెంట్ దేనికైనా సరే. కాన్స్టిట్యూషన్లో పిక్యులర్ ప్రత్యేకతగా కనబడుతున్నది నాకైతే మట్టుకు ప్రతి పదానికి మనం విలువిచ్చేటట్టయితే ఆన్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. మామూలుగా అయితే బాల్ క్యాబినెట్ నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి, యాక్ట్ పాస్ అయ్యి. ఇది బాల్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి బిల్లు రూపేణా వెళ్ళి అది కింద అసెంబ్లీకి వచ్చి వ్యూస్ కనుక్కుని దాని తర్వాత పార్లమెంట్ లో పెట్టడం డిస్కషన్. ఇక్కడ రివర్స్ లో జరుగుతోంది. ఈ రోజు వరకు ప్రెసిడెంట్ గారు నోరిప్పలేదు. ప్రెసిడెంట్ రికమెండ్ చేస్తాడా లేదా అని. కావాలంటే ఇక్కడ ఇంకా మా మిత్రులు ఉన్నారు, అందరూ కావాలంటే ఒకసారి ఆర్టికల్ 3 ఒకసారి చదువుదాం. కావాలంటే ఆన్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్, దట్స్ వాట్ ఆర్టికల్ 3 సేస్. ఒక్కసారి నలుగురికి తెలియడానికి చాలా బాగా డిస్కస్ చేస్తున్నారు. Parliament by law may do something provided that no bill for the purpose shall be introduced in either house of parliament except on the recommendation of president. అసలు ప్రెసిడెంట్ నోరిప్పడానికి ఛాన్స్ ఎక్కడ ఇచ్చారండి? అది లేకుండా ఒకవేళ అలా కాదు, నేను దీనికి ప్రత్యేకమైన ఇది ఎందుకు ఇస్తున్నానంటే ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ అన్నమాట మీకు కాన్స్టిట్యూషన్ ఎక్కడ కనబడదు. అటువంటప్పుడు ఏదో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అన్నారు, లేకపోతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అన్నారు, ముందు పొలిటికల్ డెసిషన్స్ అన్నారు. ఇవన్నీ కూడా నా దృష్టిలో ముందు మనం గుర్రానికి ముందు బండి కడుతున్నారు. ఇది ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, కానీ ప్రతి గడ్డిపోచా పట్టుకుని వెళ్ళాడుతాను. నేను ఎక్కడో నేను డిస్కషన్లో విన్నాను, ఏం చేస్తాను తప్పదు. 2 ఆర్టికల్ 3లో అధికారం అయితే పార్లమెంట్కి ఇచ్చారు, కానీ ఈ అధికారాన్ని ఇందాలే చెప్పాను, ఏ పరిస్థితుల్లో ఆ అధికారాన్ని ఉపయోగించవచ్చు, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకమా కాదా తర్వాత పెట్టండి. మనసులో యొక్క భావాలు, భావోద్రేకాలు ఇవన్నీ పక్కన పెట్టండి. దాని మెయిన్ ఆబ్జెక్ట్ ఏమిటై ఉండాలి, దాని అవసరం ఏమిటై ఉండాలి. ఏ చట్టం చేసినా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఎక్కడ చేసినా సరే డెమోక్రటిక్ కంట్రీలో ఒక మంచి ఆబ్జెక్ట్ ఉండాలి, ఒక తప్పనిసరి అవసరం ఉండాలి. అందుకనే మీరు చూస్తే ప్రతి చట్టంలోనూ ముందు ఆబ్జెక్ట్స్, దానికి రీజన్స్, సపోర్టింగ్ రీజన్స్ ఇస్తారు. ఎవరు బిల్లు ప్రవేశపెట్టినండి, ఏ యాక్ట్ కావాలి. ఇందులో ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ ఆఫ్ కోర్స్ పైకి కనబడేది ఏంటయ్యా అంటే డివిజన్. రీజన్స్ ఏంటయ్యా? ఒక రీజన్ తెలంగాణ వాళ్ళు అక్కడ ప్రాంతీయులు గత 60 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. అదే కరెక్ట్, అది ఒకటే రీజన్ అయినట్టయితే దేశంలో చాలా రాష్ట్రాలను విభజించాలి. ఒకవేళ ప్రజాభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మేము విడదీస్తున్నాం అంటే ఈక్వల్గా సమంగా ఉంచాలని మెజారిటీ తెలుగు వాళ్ళు మాట్లాడేవాళ్ళు, భాషా ప్రయుక్త రాష్ట్రంలో వాళ్ళు అంటున్నారు. అప్పుడు మెజారిటీకి డెఫినెట్గా తలమొగ్గాలి. సో రీజను చెప్పేది ఒకటి, దానికి కలరబుల్ లెజిస్లేషన్ అంటారు. దుర్మార్గపు ఉద్దేశంతో ఆబ్జెక్ట్ ఒకటి, కారణాలు వేరు, కానీ నువ్వు అధికార దుర్వినియోగం చేస్తున్నావు అన్నప్పుడు వారు చేసే చట్టం చల్లదు. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఈ సుప్రీంకోర్టులో ఏ రకంగా ఏ రోజునైనా సరే సుప్రీంకోర్టులో తీరాలి. సుప్రీంకోర్టుకి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రానివ్వండి, రేపు పార్లమెంట్ మారిపోయి చివరికి ఎన్డీఏ ఒకవేళ కానీ వచ్చినట్టయితే వాళ్ళైనా సరే జవాబు చెప్పుకోవాలి. వీళ్ళు చేసిన తప్పులు తడకల యాక్ట్ని ఎన్డీఏ ప్రభుత్వం వస్తే వాళ్ళైనా సుప్రీంకోర్టులో నిలబడి అయ్యా దీని ఆబ్జెక్ట్ ఇది, దీని రీజన్స్ ఇవి. ఇంతవరకు ఒకటి చాలా క్లియరు, రాజకీయ నాయకులందరూ కుమ్మక్కయ్యి దుర్మార్గ జేఎఫ్ కెనడీ ఎప్పుడో అన్నాడు. ఆయన ఏమిటన్నాడు, ప్రతి తల్లి తన కొడుకేమో ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటుంది, కానీ పొలిటీషియన్ అవ్వకూడదు అనుకుంటుంది. ఇప్పుడు మనకి అలాంటి పొలిటీషియన్లు ఉన్నారు. తల్లి కోరుకునేలాంటి వాళ్ళు కాదు, ఇక్కడ వీపు చీరేయవలసిన వాళ్ళు నాయకులుగా తయారయ్యారు. నాయకులు ఏంటి దుర్మార్గులు. మళ్ళీ మీ దగ్గర సాంబశివరావు గారు, మీరు ఎంతవరకు ఎక్కిపిస్తారు ఈ అంశానికి సంబంధించి? రాష్ట్రపతి దాన్ని అంటే గుర్తించి వాళ్ళ జీవోఎం ఏర్పాటు విషయంలో కానీ అసలు విభజన ప్రక్రియకి ఆద్యుడు కావాల్సింది రాష్ట్రపతి. అసలు రాష్ట్రపతి పూర్తిగా సుబ్బారావు గారు చెప్పినట్టు డమ్మీగా చేసి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న ఈ గేమ్లో అటు రాజ్యాంగ పరిరక్షకులు ఏం చేస్తున్నట్లు మన దేశంలో 3, ఆర్టికల్ 4, ఆర్టికల్ 368 ఈ 3 కలిసి చదువుతాయి కానీ విభజన ప్రక్రియ గురించి మన సమగ్రమైన అవగాహన రాదు.
ఆర్టికల్ 3 ఉందనుకోండి, ఆర్టికల్ 3 ఇదే కాకుండా చరిత్రలోకి వెళ్ళి రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు కూడా మనం కొంచెం చదివినట్టయితే ఆర్టికల్ 3 ఆ విధంగా ఎందుకు ఉండవలసి వచ్చింది అని మనకు అర్థమవుతుంది. ఆర్టికల్ 3లో క్రమక్రమంగా రాజ్యాంగం ఏర్పడిన 1950 నుంచి ఏ విధంగా అమెండ్మెంట్లు వచ్చాయో కూడా చూసినట్టయితే ప్రస్తుత పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఆర్టికల్ 4లో ఒక ప్రధానమైన క్లాజ్ ఉంది, దాన్ని మనం ఎవరూ గుర్తించట్లేదు. ఆర్టికల్ 368 కూడా మళ్ళీ చదువుకోవాల్సి ఉంటుంది. అంటే రాజ్యాంగం విభజన అంటే, రాజ్యాంగం సవరణ అంటే ఎలా చేయాలని ఇదేది చూడకుండా అసెంబ్లీ తీర్మానం ముఖ్యమా, అసెంబ్లీకి పంపాలా లేదా అనేది. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రెసిడెంట్ పవర్స్ వచ్చినట్టయితే భారతదేశంలో అంటే యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ చేసింది ఏ చర్య తీసుకున్నా, ఎగ్జిక్యూటివ్ చేసుకున్నా ప్రెసిడెంట్ గారి పేరు మీద చేస్తారు. అంటే రైల్వేస్ అన్నట్టు కాంట్రాక్ట్ ఎంటర్ అయినా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ కాంట్రాక్ట్ ఎంటర్ అవుతాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున. అలాగే రాష్ట్రంలోకి వచ్చేప్పటికి ఏ కాంట్రాక్ట్ చిన్న కాంట్రాక్ట్ ఏమన్నా సరే గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తాడు. కానీ ఇవన్నీ దేని మీద చేస్తాడు ఆయన? ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ పవర్, దట్ ఈస్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసినటువంటి రికమెండేషన్ ఆయనకి కాదు అనేటువంటి అవకాశం మన రాజ్యాంగంలో లేదు. అంచేత ఆర్టికల్ 3 మొదటి మనం చూసినట్టయితే రాజ్యాంగ సభలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన చర్చలు ఏ విధంగా వచ్చినట్టయితే మొదట పెట్టినటువంటి డ్రాఫ్ట్ ఆర్టికల్ ఇప్పుడున్నటువంటి రాజ్యాంగ సభ అడాప్ట్ చేసిన ఆర్టికల్ చాలా తేడా ఉంది. అందులో మెజార్టీ అని పెట్టారు. ఆ మెజార్టీ అసెంబ్లీ సభ్యులు దీన్ని ఆమోదిస్తే రాష్ట్రాన్ని విభజించచ్చని. అంటే ఇప్పుడు రాష్ట్రపతి రికమెండ్ చేయకుండా ఒకసారి అసలు జీవోఎం ఏర్పాటు చేయడం కానీ చేయొచ్చండి. పూర్వం డ్రాఫ్ట్ ఆర్టికల్ చెప్తాను. మన భారత రాజ్యాంగం 1950 నుంచి అమల్లోకి రావడానికి ముందు రాజ్యాంగ సభలో అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన చర్చల్లో మొట్టమొదటి పెట్టిన ఆర్టికల్ డ్రాఫ్ట్ బిల్లులో మెజార్టీ సభ్యులు ఆమోదం పొందినట్టయితే రాష్ట్ర అసెంబ్లీలో దీన్ని కేంద్రం మార్చొచ్చున్నారు. అంటే మనం అందరం ఇప్పుడు ప్రస్తుతం వాదిస్తున్నదే. సభ్యులంతా ఎస్ అంటే మీరు విడగొట్టండి, సభ్యులు కాదంటే మీరు విడగొట్టకండి అని చెప్తున్నాం. కానీ దాన్ని అంబేద్కర్ తిప్పికొట్టాడు. అంబేద్కర్ని కేవలం ఒక కాన్స్టిట్యూంట్ లాయర్ కింద కాకుండా మేధావి కింద మనం చూసినట్టయితే ఆయన ఒకటే చెప్పాడు. ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్రమే తీసుకోండి. మన రాష్ట్రంలో అసెంబ్లీలో చర్చకు వచ్చిందనుకోండి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విడగొట్టాలని ఎవరు నెక్కుతారు? మెజార్టీ సభ్యులు ఆంధ్ర రాయలసీమ వారు ఉన్నారు, మైనార్టీ సభ్యులు తెలంగాణ ఉన్నారు. అప్పుడు ప్రాంతీయతను తొడగొట్టాయి కాబట్టి అలా కాకుండా వారికి పంపించిన దాకా అనేది పరిమితం చేసి వారి అభిప్రాయంతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్లమెంటు చట్టం చేయొచ్చు అని చెప్పారు. సాంబశివరావు గారు, నేను అడిగేది సామాన్య ప్రజల్లో ఉన్న డౌట్, రాష్ట్రపతి ఎలాంటి రికమెండేషన్ ఇంకా చేయకుండా జీవోఎం ఏర్పాటు కానీ దాని మీద చర్చలు కానీ ఇవన్నీ జరగడానికి అవకాశం ఉందంట. దానికి ఒకటే చెప్తున్నాను, రాష్ట్రపతి చెయ్యాలి అన్నట్టయితే ఇందాడే చెప్పాను మీకు ఉదాహరణ, గవర్నమెంట్ రికమెండ్ చేస్తే ఆయన చేస్తాడు. రాష్ట్రపతి స్వయంగా వచ్చి నేను అసెంబ్లీలో తీర్మానం పెట్టమని చెప్పి చెయ్యడు, మన రాజ్యాంగం అది సమ్మతించదు. రాష్ట్రపతి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ యాక్ట్ ఓన్లీ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ కెనాట్ గో బియాండ్ ద రికమెండేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ద ఎగ్జిక్యూటివ్ పవర్ లైస్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్. దాన్ని ఆమోద ముద్ర వేయడం తప్పించి రాష్ట్రపతికి ఏ విధమైన రోలు లేదు. ఈ అతి తక్కువ పీరియడ్ లో విభజనకి అతి తక్కువ పీరియడ్ దానికి ఇంకోటి చెప్తాను. మెజార్టీ ఎందుకు అవసరం లేదనుకున్నట్లయితే మీకు రాజ్యాంగ సభ తీసుకోండి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చూసుకోండి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మైనార్టీకి ప్రొటెక్షన్ ఇచ్చారు, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి ప్రొటెక్షన్ ఇచ్చారు. అది నిజం చెప్పాలంటే అసెంబ్లీలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చాలా మంది వ్యతిరేకించారు. ఎవరు వారు కులపరంగా ప్రాంతపరంగా మతపరంగా విడిపోయారు అనుకోండి, విభజన వచ్చేసింది అనుకోండి, ఖచ్చితంగా మెజార్టీ సభ్యులు అల్పసంఖ్యాక వర్గాలు కానీ గిరిజన హరిజనులకు కానీ ఎవరు సహాయం చేయమని చెప్పారు. దేర్ఫోర్ సమ్ టైమ్స్ వాట్ మ్యాటర్స్ ఈజ్ నాట్ ద పబ్లిక్ ఒపీనియన్, మెజార్టీ పబ్లిక్ ఒపీనియన్, వాట్ మ్యాటర్స్ ఈజ్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ని సేఫ్ గార్డ్ చేయవలసిన బాధ్యత ద యూనియన్ పార్లమెంట్ మీద ఉంది. ఈ స్ట్రగుల్ గురించి మనం ఆలోచించినట్టయితే రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటే రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ దట్ ఈస్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్. మీరు చిన్న పదవి వేసినా సరే యూనియన్ క్యాబినెట్కి అడ్వైజ్ చేస్తేనే ప్రెసిడెంట్ చేస్తాడు. సాంబశివరావు గారు, ఇక్కడ కొన్ని రోజులు కూడా పరిమితి విధించడం జరిగింది విభజనకు సంబంధించి. ఇన్ని రోజుల్లో జీవోఎం మీట్ అవ్వాలి, వాళ్ళు అభిప్రాయాలు తీసుకోవాలి, తర్వాత ప్రెసిడెంట్కి రికమెండ్ చేయాలి, ప్రెసిడెంట్ గారు మళ్ళీ బిల్లు ఇలా ఈ క్రమం అంతా ఉంది. దీనికి 225 రోజులు ఎంతో చెప్పారు. అట్లా కాకుండా అంటే అందులో ఎవరు చెప్పారు? ఇటీవల మనకు వచ్చిన చర్చల్లో మన పాత్రికేయ మిత్రులు, మీ మీడియా మిత్రులు 360 రోజులు, 5 రోజులు, 10 రోజులు అని చెప్పారు. అచేత కేబినెట్ డిసిషన్ తీసుకోవడానికి కేబినెట్ అంతా కూర్చుని డిసిషన్ తీసుకోవద్దు. కేబినెట్ చేయడానికి ముందు బోర్డు కసరత్తు జరుగుతుంది. అధికారులు చేస్తారు, మినిస్టర్లు చేస్తారు, రాజకీయ పార్టీలు చేస్తారు.
ఇవన్నీ చేసిన తర్వాత దీనికి సమయం అక్కర్లేదండి. అదే చెప్తాను, 365 రోజులు, 3 రోజులు, 5 రోజులు అని చెప్పి అయితే టీవీలో మనకు వస్తూ ఉంటుంది. 3:30కి కోర్ గ్రూప్ మీటింగ్ అయింది, 3:05కి వాళ్ళు వాడొచ్చారు, 3:05 10 వచ్చారని చెప్పి ఇవన్నీ కూడా మీడియా సృష్టిస్తుంది, ప్రజలకి ఒక అపోహలు సృష్టిస్తుంది. అంటే దేర్ఫోర్ టైం లిమిట్ ఏం లేదు. కేబినెట్ డిసిషన్ తీసుకుంటుంది, వాళ్ళకి ఎవరో మినిస్టర్లో సెక్రటరీలో నోట్ ఇస్తారు, సెక్రటరీ లాస్ట్ మినిస్టర్ దగ్గర పెడితే మినిస్టర్ అంతా తీసుకుంటారు. 5-6 మినిస్ట్రీలు కొలిసేటంటే 5-6 మినిస్టర్లు కలిసి చర్చిస్తారు, చర్చించిన తర్వాత కేబినెట్ దగ్గర నోట్ ఎడుతుంది. నేను ఇందాక చెప్పాను ఆర్టికల్ 3తో పాటు 4 కూడా చదవాలని చెప్పి. ఆర్టికల్ 4లో ఏం చెప్పారంటే ఆర్టికల్ 3 కింద చేసినటువంటి ఏ చట్టం కూడా రాజ్యాంగ సవరణ కింద రాదు అన్నారు. మరి 371D కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రావాలి, 2/3 మెజార్టీ ఉండాలి, 2/3 స్టేట్స్ రాటిఫై చేయాలి. ఇవన్నీ కూడా మా ప్లేడర్లు మా సలహాలు ఉచితంగా చెప్పడానికి వీలుగా ఉంటుంది, కోర్టులో కేసేసి తీసుకోవడానికి ఉంటుంది. పార్లమెంట్లో చట్టం పెట్టకుండానే రిట్టు పడేశారు, సుప్రీంకోర్టు చివాట్లు వేసింది, ఇట్స్ ఎ ప్రిమేచ్యూర్ స్టెప్ అని. సో మళ్ళీ దాని దగ్గరకు వచ్చే ముందు మళ్ళీ దీనికి వెంటనే పడేశారు వస్తుందని పేపర్లు టీవీలో ఘోషించేశాయి. ఆపేస్తాను ఒకటి ఛాలెంజ్ చేశాడు, ఆపలేవని ఇంకోటి ఛాలెంజ్ చేశాడు. అంచేత ఇదన్నీ కూడా ఉంది. ఓకే, మళ్ళీ మీ దగ్గర వద్దాం. మహాలక్ష్మి గారు మీరు చెప్పండి, మీరు పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తూ ఉంటారు? ఇప్పుడు రాష్ట్ర విభజన అంశమే ప్రధానంగా ప్రజెంట్ బర్నింగ్ టాపిక్ గా మారింది. విద్యార్థులకి రాజ్యాంగం మీద కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్న ఆర్టికల్ 3, ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పినట్టు ఆర్టికల్ 4, 371D, 370E ఇలాంటి అంశాలు అన్నిటికీ సంబంధించి ఆసక్తికరమైన చర్చ. ప్రతి సామాన్యుడికి కూడా ఈ చట్టాల మీద అవగాహన లేని వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకునే పరిస్థితి క్రమంగా రాజకీయ నాయకులు దురదృష్టం కొద్దీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. మీరు ఏ విధంగా పాఠం చెప్పబోతారు రేపు? ఇప్పుడు మన రాష్ట్ర విభజన జరిగే అవకాశం ఉందని అనిపిస్తుందా? మీకు లెక్చరర్గా పనిచేస్తున్నారు, విద్యార్థులు ఎలాంటి ఆవేదన ఆందోళన ఉంది? ఈ ఏదైతే ఈ క్రమం తీసుకున్నారో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సక్రమంగా వెళ్తుందనిపిస్తుందా? పొలిటికల్ సైన్స్లో మీకు ఏం చెప్తుంది? కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సక్రమం అని ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే పూర్తిగా మొదటి నుంచి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకురావడం దగ్గర నుంచి చూస్తే కనుక ఏది కూడా సాంకేతికంగా కరెక్ట్ కాదు. పోనీ సాంకేతికత పక్కన పెడితే, టెక్నికల్ రీజన్స్, రాజ్యాంగం పక్కన పెడితే ఏ ఉద్యమానికైనా హేతుబద్ధత ఉంటుందండి. ఎవరైనా సరే ఒక అధికారం లేదా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు ప్రతిదాన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా కాకుండా దాని వెనుక ఉన్న హేతుబద్ధత చూడాలి. హేతుబద్ధత, పెద్ద పెద్ద ఉద్యమాలు అయితే వాటి వెనక ఉన్న చిత్తశుద్ధి కూడా చూడాలి. సో ఈ రెండూ లేకుండా పైన కనిపించే కోర్ పట్టించుకోకుండా సూపర్ఫిషియల్గా వాటి నిర్ణయాలు తీసుకోవడంలో ఏ ఒక్కరూ సమర్థించలేరు. రాజ్యాంగమే కాదు, సాధారణ ప్రజానీకానికి కూడా దాని వెనుక ఏమాత్రం లాజిక్ లేదనే విషయం ప్రతి చిన్న వాళ్ళకి ఇప్పుడే మన నిపుణులు చెప్పినట్టుగా ఈవెన్ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది. రాజ్యాంగబద్ధంగా పక్కన పెడితే కనుక ప్రజాభిప్రాయం ఎంతవరకు ఉందో కూడా తెలుసుకునే పరిస్థితి ఏ రాజకీయ నాయకులు ప్రయత్నించలేదు. అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇప్పుడు ఎవరో చెప్పారు మన రాజకీయ ప్రతినిధులకి ప్రాంతీయతత్వం లేదని. నా దృష్టిలో ప్రాంతీయతత్వం కాదండి, మన రాజకీయ ప్రతినిధులకి అసలు జాతీయ స్ఫూర్తి లేదు. జాతీయ స్ఫూర్తి, సమాఖ్య స్ఫూర్తి ఉంటే కనుక పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. కారణం ఏంటంటే అక్కడ కేంద్ర స్థాయిలో అంటే సమాఖ్యలో యూనియన్ పరంగా స్థానాల్లో ఉన్నవారు కానీ రాష్ట్ర ప్రతినిధులుగా మనం ఎవరినైతే పంపించుకుంటున్నామో దురదృష్టవశాత్తు రీసెంట్ స్టడీస్లో తెలిసింది ఏంటంటే మన శాసనసభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ రాజ్యాంగం గురించి తెలియదు, వాళ్ళ బాధ్యతల గురించి కూడా తెలియదు. సో ఇప్పుడు మనమున్న రాజకీయ సమాజం ఎట్లా ఉందంటే మన రాజకీయ నాయకులు, మన రాజకీయ ప్రతినిధులకి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, లేకపోతే రాజ్యాంగంలో ఏముందో కూడా తెలియని ప్రతినిధుల్ని మనం పంపించుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాజ్యాంగం కూడా కొంచెం మాట్లాడుకుందాము. అంటే సాధారణంగా సామాన్య ప్రజలకు అర్థమైన సామాన్య విషయాలు కూడా రాజకీయ ప్రతినిధులు అక్కడికి వెళ్ళి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటి? వాళ్ళకి తెలియక కాదు. సాధారణంగా మనం ఆలోచిస్తున్నట్టే వాళ్ళు ఆలోచించి దానిలో హేతుబద్ధత చెప్పగలుగుతున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన దాకా ఉండి శాసనసభలకు వెళ్ళొచ్చు, లేకపోతే పార్లమెంట్కి వెళ్ళిన దాకా ఉండి వాళ్ళకి రాజ్యాంగం పట్ల సరైన అవగాహన లేకపోవడంతో, రాజ్యాంగంలో డీప్ నాలెడ్జ్ అవసరం లేదు, మినిమం అవగాహన అనేది లేకపోవడంతో ఏమో ఇది మనం చెప్పడం మూలంగా దాంట్లో రాజ్యాంగపరంగా మనకి విషయాలు తెలియదని ఎక్కడ బయటపడుతుందో, దిస్ ఈస్ నథింగ్ బట్ షియర్ వాట్ షుడ్ వి సే, ఇట్స్
మోకరీ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ పార్లమెంట్ యాక్టివిటీస్ ఆర్ మొత్తం మీద కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీని మనం అవమానించినట్లుగా లేకపోతే ఏదో హాస్యాస్పదంగా అయిపోతుంది. ప్రతి ఇంపార్టెంట్ యాక్టివిటీ కూడా ఒక ఫార్స్ అయిపోయింది మన భారతదేశంలో. ప్రతి నిర్ణయం కోర్టుకు వెళ్లే పరిస్థితి ప్రతి ఒక్కరు ఏదో ఒక దానికి, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, మాట్లాడితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని వెళ్ళిపోయే పరిస్థితికి మన వాళ్ళు తీసుకొచ్చారు. దానికి కారణం మనం ఎన్నుకుంటున్న ప్రతినిధులు రాజ్యాంగం లేకపోతే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ యొక్క అధికారాలు బాధ్యతల పట్ల వాళ్ళకి అవగాహన లేకపోవడం, అది ఒకటి. రాజకీయ ఇప్పుడు భావి తరాలు అంటే రాజ్యాంగం పట్ల కానీ లేకపోతే దేశం పట్ల మీరు అన్నట్లు సమాఖ్య పట్ల ఎట్లాంటి జాగరూకతతో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీళ్ళు ఏ విధమైన అవగాహన చేసుకోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు దేశాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారో మీరే చెప్పారు. వీళ్ళు చైతన్యం ఉంటే కనుక ఇప్పుడు రాబోయే యువతరమైన కనీసం ఎట్లా వాళ్ళు భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం ఉంటుంది కదా, ఎలా వాళ్ళు జాగ్రత్త వహించాల్సిన అవసరం అంటే దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో ఆర్టికల్ 3 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆర్టికల్ 3కి సంబంధించి మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు రాజ్యాంగ నిర్మాతలు అన్ని అంశాలని దృష్టిలో ఉంచుకున్నారు. ఆర్టికల్ 3కి ఒక చారిత్రక నేపథ్యం ఉందండి. ఆర్టికల్ 3 ఏ ఉద్దేశంతో రాష్ట్రాలని ఏర్పాటు చేయడం లేకపోతే వాటి సరిహద్దులను మార్చడం లాంటి వాటిని ఎందుకు పెట్టారు అంటే, అప్పుడు మన భారత సమాజంలో ప్రిన్స్లీ స్టేట్స్ సంస్థానాల్ని భారత యూనియన్లో కలిపే ఉద్దేశ్యంతో లేకపోతే అట్లాంటి చారిత్రక దృక్పథంతో ఆ నేపథ్యంతో ఆర్టికల్ 3లో అటువంటి అంశాలు చేర్చడం జరిగింది. లేకపోతే దానికి ఆర్టికల్ 368 ప్రకారం 3 రకాల రాజ్యాంగ సవరణ విధానాలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి సింపుల్ మెజారిటీ అని అక్కడ పెట్టడం జరిగింది. దానికి నేపథ్యం మాత్రం ఇదే. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్ని కూడా భారత యూనియన్లో కలుపుతున్న నేపథ్యంలో ఆర్టికల్ 3లో ఈ అంశాన్ని చేర్చారు. అదే చాలా మంది విశ్లేషకుల యొక్క అభిప్రాయం కూడా. అది దాని యొక్క నేపథ్యం. కానీ ఇప్పుడు నేపథ్యం అసలు అది దానికి సంబంధించి కాదు. ఒక ప్రాంతం లేదా ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతం కొంత సంఖ్య కలిగిన ప్రజల యొక్క అభివృద్ధి అన్న పాయింట్ తోటి బయటకు వచ్చింది ఇప్పుడు ఉద్యమాలు. సో ఈ ఉద్యమాలని మనం ఏ రకంగా అర్థం చేసుకుని దాని వెనక ఉన్న చిత్తశుద్ధి ఆ హేతుబద్ధత అర్థం చేసుకుని సాల్వ్ చేసుకోవాలో ఆలోచించకుండా, అంటే చిన్న మన ఇళ్లలో ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు, ఎలుకలు ఉన్నాయి కదా అని ఇల్లు కార్చుకునే పరిస్థితికి మనం వచ్చేసాం. ఒక ఉద్యమాన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకుని దానికి పరిష్కారం చూపించాలో మర్చిపోయి రాజ్యాంగం లేకపోతే రాజ్యాంగ సవరణతో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవాలి అనుకోవడం సరైన పరిష్కారం కాదని నా అభిప్రాయం. మళ్ళీ మేడం దగ్గరకు వద్దాం. సార్ చెప్పండి ప్రసాద్ గారు, ఆర్టికల్ 371D ఏమంటుంది? ఆర్టికల్ 371D ముందర గురించి చర్చించే ముందర చాలా వివాదాస్పదంగా అది ఎందుకు ఇంట్రడ్యూస్ చేయవలసి వచ్చింది? ముందుగా ముల్కీ రూల్స్ నిజాం టైంలో పెట్టడం జరిగింది. అది ఎందుకంటే నిజాం స్టేట్లో ఉండే వాళ్ళకంటే బయట స్టేట్స్ నుంచి, బెంగాల్ నుంచి, బీహార్ నుంచి లేకపోతే ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారు నిజాం స్టేట్లో ఉద్యోగాలు ఎక్కువ పొందుతున్నారు ఉద్దేశంతో నిజాం స్టేట్ రూల్ చేసే స్టేట్లో లోకల్ పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ గురించి ముల్కీ రూల్స్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయిన తర్వాత ముల్కీ రూల్స్ గురించి ఛాలెంజ్ చేస్తే అది సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ కరెక్టే అని అప్హోల్డ్ చేయడం జరిగింది. దాని తర్వాత జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమాన్ని చల్లార్చే నేపథ్యంలో ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ ది పీపుల్ దాని గురించి ఒక జోనల్ వ్యవస్థ ప్రవేశపెట్టడానికి స్టేట్ క్యాపిటల్ ఫ్రీ జోన్ కింద పెట్టి మిగతా విభిన్నమైన జోన్స్ కింద విడదీసి 371D ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 371D మామూలుగా చేయలేదు, అది కాన్స్టిట్యూషన్ 32nd అమెండ్మెంట్తో చేశారు అది. సో ఇప్పుడు ఆర్టికల్ 3 కింద ఈ రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 371D ఏమవ్వాలి? ఆర్టికల్ 371D దీని గురించి టీఆర్ఎస్ ఎంపీ వినోద్ గారు ఒక ఆర్టికల్, ఏషియన్ ఏజ్లో ఒక ఆర్టికల్ రాస్తూ ఆయన ఏమంటారంటే, దీనికి సీమాంధ్ర వాళ్ళందరూ పొలిటీషియన్స్ దీని గురించి పెద్ద గొడవ చేస్తున్నారు. కొత్తగా ఫార్మ్ అయ్యే స్టేట్లో అండర్ ఆర్టికల్ 3 దిస్ ఆర్టికల్ ఈజ్ అప్లికబుల్ టు బోత్ ది స్టేట్స్ ఆర్ రెసిడ్యూరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాయమంటారు ఆయన. మరి ఆయనకి అవగాహన ఎంతవరకు ఉందో నాకు అర్థం కాదు. ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఒక ఆర్టికల్ ప్రవేశపెడితే దాన్ని సవరించడానికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తప్పనిసరి. నా అభిప్రాయం ప్రకారం మనకి పార్లమెంట్ జీవోఎం కూడా వాహనావతి గారు అటార్నీ జనరల్ గారు ఒపీనియన్ ఇచ్చింది కూడా ఏంటంటే ఆర్టికల్ 371D స్క్రాప్ చేసి చెయ్యాలి, అమెండ్ చేయాలని ఆయన ఒపీనియన్ ఇచ్చారు.
అది వారు ఇచ్చిన ఒపీనియన్. దానికి భిన్నంగా ఉందండి. దానికి భిన్నంగా వీరి వాదనలు అనేవి జరుగుతున్నాయి. అలా బిల్లు వచ్చేట్టుగా కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఓకే, అప్పుడు అంటే ఇది సంక్లిష్టంగా మారే అవకాశం ఉందంటారు? తప్పకుండా సంక్లిష్టంగా మారుతుంది. ఆర్టికల్ 371(d)ని అమెండ్ చేయకుండా ఈ చట్టం కనుక చేస్తే తప్పకుండా సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. అంటే ఆర్టికల్ 3తో పాటు 4 కూడా చదవాలని సాంబశివరావు గారు Fourth అంటారు. ఆర్టికల్ 4 కూడా చదవడం వల్ల ఇవేం పనిచేయవన్న భావన కూడా ఆయన ఆర్టికల్ 4 చదివితే ఆర్టికల్ 4లో అదేం లేదండి. Article స్టేట్ 3 ఫార్మేషన్ అన్నది వర్తించదు. స్టేట్ ఫార్మేషన్ అన్నది ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాదంటారు. అంతే, సింపుల్ మెజార్టీతో సరిపోతుందంటారు. ఆర్టికల్ 3, 368, 4, 368, 371D ఈ 4 చదివితే నా అభిప్రాయం ఏంటంటే 371D అమెండ్ చేయకుండా స్టేట్ ఫార్మేషన్ అనేది అంత సులభమైన విషయం కాదు. ఒక మళ్ళీ మీ దగ్గర సత్యనారాయణ రెడ్డి గారు మీరేమంటారు? సాంబశివరావు గారు చెప్పిన దాని ప్రకారం, ప్రసాద్ గారు చెప్పిన దాని ప్రకారం మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? రామనారాయణ గారు 371 గురించి చెప్తున్నారు కదా, ఆర్టికల్ 3లో ఉందాడు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఒక రాష్ట్రాన్ని విభజించడం కానీ చాలా ఇంకో 2 రాష్ట్రాలు కలపాలని కానీ చేసేటువంటి ప్రక్రియలో ఆర్టికల్ 3 ప్రకారం ఆల్ కాన్సిక్వెన్షియల్ నెసెసరీ అమెండ్మెంట్స్ కూడా కోర్టులోనే ఉంటాయి. ఇన్సిడెంటల్ అన్ని కూడా చేయొచ్చు. చేత ఆంధ్ర రాష్ట్రాన్ని లేకపోతే ఇంకో రాష్ట్రాన్ని 3 భాగాలుగా విడగొట్టేసాయని చెప్పి చట్టం ఊరుకోదు. దానికి పరిణామంగా కాన్స్టిట్యూషన్ లో వచ్చే ఇతర చాప్టర్స్ అన్నింటినీ కూడా స్టడీ చేయాల్సిన సవరించే అధికారం ఉంది. ఆ సవరణలు ఏవి కూడా బిల్లులో పెట్టేది రాజ్యాంగం అన్నది కాదు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 371Dకి వస్తున్నారు. 371Dలో కొన్ని పెట్టారు. దాని మీద ఏం చేయాలి, ఎవరు చేయాలని ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 370లో ప్రెసిడెంట్ గారు ఈ కింది విషయాలన్నీ కూడా ఆయన చేసే అధికారం ఉంది అన్నారు. అది మళ్ళీ ఎగ్జిక్యూటివ్ పవర్, అంటే ప్రభుత్వం చేసే పని. అంటే కేబినెట్ అలా చేయమంటే మళ్ళీ ప్రెసిడెంట్ అలా చేస్తాడు. అండ్ అందులో కూడా ఉంటుంది ది ప్రెసిడెంట్ అండ్ ఆర్టికల్ 371D కెన్ మోడిఫై హిజ్ ఆర్డర్స్ అండర్ 371D అంటాడు. అంటే ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ని పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణను పెట్టుకోవచ్చు, ఉదాహరణకి విడిపోతే. అచేత సంక్షోభం సృష్టించేది మనమే, సరిగ్గా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోకుండా. ఇంకొకటి కూడా ఉంది, 371D తీసేస్తారన్నట్టయితే, ఒకవేళ తీసేస్తారనుకోండి, విడిపోయినట్టయితే రాష్ట్రం, మన రాష్ట్రంలో గగ్గోలు మొదలైపోతుంది. ఈ 371Dలో ప్రాంతీయతత్వం, సంకుచితం చాలా అలవాటుపోయింది. 3 జిల్లాలు దాటి ఎవరు అధికారులు బయటకు వెళ్ళట్లేదు. మాకు శ్రీకాకుళం, విజయనగరం మాకు ప్రొటెక్షన్ కావాలి, మేము ఇక్కడే పనిచేస్తూ ఉంటారు. గోదావరి జిల్లాలో కృష్ణా దాకా మేమంటారు. రాయలసీమ మాకు కావాలంటారు. అప్పుడే వచ్చేసింది కదా. మీరు విభజించినా సరే 371D కంటిన్యూ చేయాలి అనేది కానీ అశోక్ బాబు గారు 6 అడుగుల బుల్లెట్ చెప్పేది 371D కంటిన్యూ చేయాలి. అంటే వాడు వెస్టెడ్ ఇంట్రెస్ట్, లోకల్ లీడర్స్, లోకల్ లీడర్స్ చేత 371D కింద పొందుపరిచింది ప్యూర్లీ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ టు బి ఎక్సర్సైజ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. అంచేత అది చేసుకోవడానికి పెద్ద ఆటంకం కాదు. సార్, ఇప్పుడు 371E మీద అసలు మీ అభిప్రాయం ఏంటండి? ఈ కూడా ప్రతిబంధకంగా మారుతుంది విభజనకు సంబంధించి అన్న అంశం చర్చకు వచ్చింది. డీకి అనుకరించే ఈ చేశారు. డీ వేరే చూడడానికి వీళ్ళు 2 కలిపారు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ దానికి సంబంధించినటువంటిది. సో ప్రసాద్ గారు చెప్పినట్లు 371D కూడా అమెండ్మెంట్ అయితే తప్పిస్తే అది ఇట్ విల్ బికమ్ అన్ హర్డిల్ ఫర్ డివిజన్. దానికి ఏంటంటే పొలిటికల్ గా బీజేపీ కూడా మేము సపోర్ట్ చేస్తాం, రాజ్యాంగ సవరణకి నాకు అభ్యంతరం లేదని ఏదైతే అంటున్నారు, అది జరిగినట్లయితే 2/3 మెజార్టీ ఉంటే చేయొచ్చు, దానికి అభ్యంతరం లేదు. అంచేత 371D చేసి తీరవలసి ఉంటుంది అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏదైనా అడ్డుకోవడానికి ఇది సక్రమంగా జరగట్లేదు అనేది సుప్రీంకోర్టులో వాదనకి తీసుకొచ్చారు. అయితే సమయం కాదని చెప్పి తిరస్కరించారు. అంటే సమయం ఎప్పుడు ఉండే అవకాశం? మన స్టేట్ నడకుండా వెళ్తే తప్పిస్తే, మనల్ని అడిగి మన అభిప్రాయం కూడా తీసేసుకుంటే తర్వాత మన సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రశ్న కూడా లేదు. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు మా ప్రసాద్ గారు చెప్పిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో 60లో అదే చెప్పాడు. మీకు ఒపీనియన్ చెప్పడానికి ఉంది కానీ మీరు వ్యతిరేకించినంత మాత్రాన్ని మేము పట్టించుకోవాల్సిన పని లేదు, పార్లమెంటరీ సుప్రీం అని చెప్పాడు 1960 జడ్జిమెంట్. అంటే మొన్న సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే విచారణకి ఖచ్చితంగా ఇప్పుడు ఈ దశలో తీసుకోం కానీ తర్వాత తీసుకుంటామని చెప్పి, తర్వాత కూడా ఇప్పుడు మనల్ని అడగకుండా చేస్తే ప్రొసీజర్ ఫాలో అయ్యారు లేదా? ఆర్టికల్ 3లో ప్రొవిజన్లో ఏముందండి? ప్రొవిజన్లో ఏముంది? ఖచ్చితంగా ఏ స్టేట్కి అయితే మార్పులు చేర్పులు చేస్తున్నారో ఖచ్చితంగా రాష్ట్రాన్ని అడగాలి, అసెంబ్లీని అడగాలి. అంటే మా అమ్మ అనిపించడానికి ఏదో కార్యక్రమం నడిపించే ఒకవేళ కాదన్నా కూడా చేయొచ్చని ఉంది. ఓన్లీ ఒపీనియన్ వ్యూ. తర్వాత మధ్యప్రదేశ్లో జడ్జిమెంట్ తీశాను. దాంట్లో ఏముందంటే ఇప్పుడు అది మధ్యప్రదేశ్ జడ్జిమెంట్ అప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఇదే, ఏది అడగడం అనేది ఇది అడిగిన తర్వాత లేదన్నా కానీ కార్యక్రమం చేసుకోవచ్చాను. అది గతంలో కూడా కొన్ని స్టేట్లో ఈ ప్రాబ్లం వచ్చింది. తర్వాత అక్కడ ఇంకో మాట వచ్చింది,
అది ప్రెసిడెంట్ రూల్ పెట్టి కానీ మాత్రం చేయడానికి వీల్లేదు. అది ఫండమెంటల్, అది ఒక జడ్జిమెంట్ ఉంది. ప్రెసిడెంట్ రూల్ పెట్టేసి ఏదో లెజిస్లేటివ్ పవర్స్ ఆటోమేటిక్గా ఢిల్లీ అవుతుంది కాబట్టి ప్రెసిడెంట్కి అప్పుడు వాళ్ళు చేసేస్తారనేది ఒకటి ఈ మధ్యకాలంలో కొంతమంది వినిపిస్తున్నారు. అది మాత్రం కరెక్ట్ కదా. అంటే మరి స్టేట్లు అసెంబ్లీ పనిచేస్తూ ఉండాలని చెప్పి ఆ దిశగా నాయకులు ఎందుకు చొరవ చూపించాలంటే వీళ్ళందరూ రాజీనామాలు చేయడం కానీ లేకపోతే రాజ్యాంగ సంక్షోభం సృష్టించడం వల్ల మధ్యకాలంలో నేను అంటే ప్రెసిడెంట్ రూల్స్ ఒకవేళ వచ్చేలాగా చేయడం కాంగ్రెస్ వాదాన్ని ఒకసారి పక్కన పెడితే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు మొన్న, నేను పైలాను తుఫాన్ ఆపలేకపోయాను కానీ ఆంధ్రప్రదేశ్ విజన్ మాత్రం నేను ఏ పరిస్థితులను అడ్డుకోగలను మాట అయితే ఆయన పబ్లిక్ స్టేజ్ మీద ఇవాళ కూడా మధ్యాహ్నం చూశాను. అంటే ఏ కాన్ఫిడెన్స్ తో ముఖ్యమంత్రి ఆయన అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో నేను నిలుపుదల చేయగలను అనే ఏదో దృక్పథంలో ఉన్నట్టు ఉంది ఆయన. అంటే మీరు సీనియర్ న్యాయవాదిగా మీకేమనిపిస్తుంది? అంటే ఆయన చెప్పడం మాట అన్నారు 371D మీద నాకు న్యాయ నిపుణులు కూడా కరెక్ట్ క్లారిఫై చేయలేకపోతున్నారు, క్లారిటీ లేదు నాకు ఇంతవరకు 371D మీద అని చీఫ్ మినిస్టర్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఒకటి ఏంటంటే ఆయన మనసులో మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరగడానికి వీల్లేదు, నేను అడ్డుకోగలను అనేది పూర్తి విశ్వాసంతో ఉన్నారండి. అంటే ఆయన 371D మీద ఆయన బలంగా 371D మీద అడిగాను, నా క్లారిటీ లేదంటున్నాడు ఆయన. ఇంకా ఏదైనా ఎవరో బలం ఉందంటారా సీఎం కి? ఇంకా ఉండాలి పొలిటికల్ గా ఏదో ఉండాలి, లేకపోతే అంత గట్టిగా చెప్పరు కదా. అంటే మీరు న్యాయవాదితో పాటు సీనియర్ పొలిటీషియన్ గా కూడా ఉన్నారు, ఏ బలంతో ముఖ్యమంత్రి ఆ మాటలు మాట్లాడతారు? అది పార్టీ పరంగా నష్టం జరుగుద్దని ఏదైనా ఒత్తిడి తీసుకొచ్చి ఆప్ చేస్తే ఆప్ చేయొచ్చు. మురళి గారు మీరేమంటారు ఈ డిస్కషన్ సంబంధించి? వీళ్ళందరూ వ్యక్తం ఏం లేదండి, పార్లమెంట్కి అబ్సల్యూట్ గా పవర్ ఇచ్చారు కాబట్టి దాని ప్రస్తుతం మిస్యూజ్ చేస్తున్నారండి. అది మిస్యూజ్ చేసే ప్రస్తుతానికి ఏంటంటే దీనికి ఈ డివిజన్ చేస్తున్నారు, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 371D ప్రకారం 371D అడ్డం వస్తుంది నా వరకు అయితే, పర్సనల్ వ్యూ అయితే 371D అడ్డం రాదండి. మామూలు డివిజన్ చేస్తే పార్లమెంట్ తర్వాత ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ మన సాంబశివరావు చెప్పినట్టుగా తర్వాత దానికి సంబంధించిన లా అది పాస్ చేసుకుంటారు, అమెండ్ చేసుకుంటారు కాన్స్టిట్యూషన్ 2/3 మెజారిటీతో. ఇది అంటే వివాదాస్పదంగా మారిన ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టుని రాష్ట్రపతి సలహా కోరే అవకాశం కూడా ఉంది. రాష్ట్రపతి సలహా కోరే అవకాశం ఉందంటారా? రాష్ట్రపతి సలహా కోరితే రాష్ట్రపతి గారు ఆయన టర్న్లో ఆయన మళ్ళీ లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి. రాష్ట్రపతి రాజ్యాంగ నిపుణులని అందరూ అంటూ ఉంటారు, ఆయన ఆ దిశ కూడా వెళ్ళి విభజన ప్రక్రియ అడ్డుకునే సరిగ్గా లేదని కావాలని అనుకుంటే ఆయన రాష్ట్రపతి చేయొచ్చు. అంటే కాంగ్రెస్ అధిష్టానం ప్రకారం మాట వినే అవకాశం ఉందా రాష్ట్రపతి, లేకపోతే ఆయన ఓన్ వ్యూలో వెళ్ళే అవకాశం ఉందా? ఆయన ఓన్ వ్యూలో వెళ్ళొచ్చు, తప్పులేదండి. రాష్ట్రపతి అంటే వెళ్లే ఛాన్స్ ఉందండి? ఛాన్స్ ఉంటుందండి, ఆ విధమైన నమ్మకం. లేకపోతే రాష్ట్రపతికి ఆయనకి రిఫర్ చేయడం ఎందుకు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు సుబ్బారావు గారు మీరు చెప్పండి, సుప్రీం సూచనల్ని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించే అవకాశం ఉండదు, లేకపోతే పరిశీలించి ఆయన చేయాల్సింది చేయొచ్చు? సార్ మనం గాలిలో మాట్లాడుతున్నాం, మీ మీడియా ద్వారా తెలుస్తోంది అంటే డెసిషన్ వాజ్ ఆల్రెడీ టేకెన్ బై ఎ గ్రూప్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. నెంబర్ గేమ్ పార్లమెంట్లో మనం వేచి చూడాలి. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న పార్లమెంట్ మెంబర్సు ఈ పార్టీయా ఆ పార్టీ అని కాదు, ఆంధ్ర నుంచి వచ్చాడా తెలంగాణ నుంచి వచ్చాడని కాదు, గుండె మీద చేసుకుని ఏది ప్రజలకు మంచిది. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 38లో డైరెక్టివ్ ప్రిన్సిపల్లో పెట్టారు, ఏమని ప్రాంతీయాలు అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అవడానికి తగినటువంటి చట్టాలు అవి చేయాలి, ఇటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్ పెట్టారు. సుప్రీంకోర్టు వారు కొన్ని సందర్భాల్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఫండమెంటల్ రైట్స్ కానీ అన్నారు. సో ఆ రకమైన డైరెక్టివ్ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలి అని అంటే నాలాంటి వాడిని వేసే ప్రశ్న 1-10 సార్లు నేను వేసుకుంటున్నది, విభజన ఒకటైనా మార్గం, విభజన లేకుండా ఈ ప్రాంతీయ అసమానతలు ఈ డెవలప్మెంట్ అనండి, ఎడ్యుకేషన్లో అనండి, ఇంకో ఫీల్డ్లో కానండి తొలగించవచ్చా? అటువంటి ప్రయత్నము ఇప్పుడున్న రాజకీయ ప్రతినిధులు ఒక్కడు కూడా ఆలోచించినట్టు లేదు. ప్రతి వాడు కూడా వచ్చే ఎలక్షన్లో నేను ఎలక్ట్ అవుతానా లేదా అన్నది ఆలోచిస్తున్నారు. ఒకటి, ఇది పార్లమెంటుకు వస్తే పాపం అంబేద్కర్ లాంటి మహానుభావులు అందరూ కూడా ఏమిటి ఊహించారు, అందరూ వాళ్ళలాగా మంచిగా ఆలోచిస్తారని అనుకున్నారు. దుర్మార్గపు ఆలోచన రాజకీయ ప్రతినిధులు వస్తారని అనుకోలేదు. అందువల్ల వాళ్ళు ఏమిటనుకున్నారు, పార్లమెంట్లో చాలా విస్తృతమైన చర్చ జరుగుతుంది, ప్రజాప్రతినిధులందరూ మాట్లాడతారు, అసెంబ్లీలో కాకపోయినా స్టేట్ అసెంబ్లీ రిప్రజెంటేటివ్ పార్లమెంట్లో ఉంటారు కాబట్టి అందుకనే దాని సాంబు గారు ఇచ్చారు అమెండ్మెంట్లు ఎలాగొచ్చాయని, అంబేద్కర్ గారు మహానుభావుడు ఎందుకు చెప్పాడు అని. ఆ మెజారిటీ అన్నమాట అసెంబ్లీకి వదిలేయకుండా
పార్లమెంట్లో ఎందుకు పెట్టారంటే దేశ సమగ్రత అంతటినీ దృష్టిలో పెట్టుకుని అందరు పార్లమెంటేరియన్లు డిస్కస్ చేస్తారు, అక్కడ మెజారిటీ ఉంటుంది కదా, దాన్ని బట్టి వెళ్తుంది. అందుకని స్టేట్కి మెజారిటీ అని అనుకోవడం అనవసరము. ఈ భావోద్రేకాల వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు అన్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటి, ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాక ఆ పార్టీ ఇచ్చాడు ఉత్తరం, ఈ పార్టీ ఇచ్చాడు ఉత్తరం, అందుకే నేను కూడా అదే బ్యాండ్ వ్యాగన్ మీద జంప్ చేస్తున్నాను. ఇది తప్ప దాని యొక్క అవసరం ఆవశ్యకత గురించి మాట్లాడిన వాడు ఎవడున్నాడు? ఇప్పుడు పార్లమెంట్ లో ఇప్పుడు మనం చాలా ముందుగా ఏవో ఊహించేసుకున్నాం. 371D అమెండ్మెంట్ కావాలా కాదా? అసలు ప్రజలకి ఇది అర్థం అనవసరం. నేను ఇంటిగ్రేషనిస్ట్ని, నేను అసలు ప్రపంచం అంతా ఒకటిగా ఉండాలనుకుని కోరుకునేవాడిని, యూనివర్సల్ బ్రదర్హుడ్ కోరుకునేవాడిని. నేనేంటంటాను, ఇప్పుడు ఈ రాజకీయ ప్రతినిధులు నాయకులు అని ఊరికే కాలర్ లెగలేసి తిరుగుతున్న వాళ్ళు తప్పటడుగులు వేసి తీరాలి. బురదలో కాలు ఆల్రెడీ వేశారు, ఆ బురదలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేశారు. మీడియా ఈ రోజుల్లో ఉన్నది కాబట్టి ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టు మీద నాకు నమ్మకం ఎందుకయ్యానంటే 1960 నాటికి ఉన్న సిచ్యువేషన్కి 2013లోనూ సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయాలు నిర్ణయాలు తీసుకోవడం, దాంట్లో మనుషులు ప్రజానీకం యొక్క మాటకి ఎక్కువ విలువిస్తున్నారు. నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను, ఒక అతనికి ఉరిశిక్ష ఖరారు చెయ్యాలా లేదా అన్నది పార్లమెంట్ని అటాక్ చేశాడు అన్నవాడి మీద ప్రజలందరూ కోరుకుంటున్నారు, అందుకని వాడికి ఉరిశిక్ష వేస్తాను. అలాంటి ఉన్న సుప్రీంకోర్టు నిర్భయ కేసులు లాంటి దాంట్లో కూడా వెంటనే ఇంకోటి ఏది చేయాలి, ప్రజలందరూ కోరుకుంటున్నారు అని చట్టాలు మారుస్తున్న రోజుల్లో ఈ రోజున ప్రజలు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి ఊరికి ఆహాకారాలు చేసిన రోజున సుప్రీంకోర్టు కూడా నో ప్రజల మాటకి సంబంధం లేదు, ప్రజలంటే తప్పనిసరిగా డెమోక్రసీలో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, నో డౌట్ అబౌట్ దట్, బట్ ఇది ఒక దొంగాట అయితే ఒప్పుకుంటారా? నిర్ణయం తీసుకుని ఎల్లుండి ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ 4 దొంగలు కలిపి ఓట్ల దాని గురించి నంబర్ గేమ్లో మార్పులు చేసుకుని పార్లమెంట్లో నిర్ణయాలు అయిపోయాయి. ఇప్పుడు తెలుగుదేశం వాడు వెనక్కి ఎలాగ వెళ్తాడండి? ఉత్తరం ఇచ్చానంటున్నాడు. బీజేపీ వాడు నా మేనిఫెస్టోలో ఉందన్నాడు, వాడైనా వెనక్కి వెళ్తాడండి? ఇది డ్రామా కాకపోతే ఏంటి? పార్లమెంట్ డిస్కషన్ ఏంటి? ఇంకా డెసిషన్ వాజ్ ఆల్రెడీ టేకెన్ బై పొలిటికల్ లీడర్స్ ఆర్ సో కాల్డ్ రిప్రజెంటేటివ్స్. దే ఆర్ నాట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది పబ్లిక్ ఒపీనియన్, దే ఆర్ బ్లడీ పొలిటికల్ ప్రతినిధులు, దట్స్ ఆల్, నథింగ్ మోర్. ఇది దేశ సమగ్రతకి 371D లింకులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఆయన చెప్పింది కరెక్టే, ఈయన చెప్పింది కరెక్టే, ఈయన చెప్పింది కరెక్టే. యాన్సిలరీ, ఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్ అని అన్నారు. ఒక స్టేట్ని విభజిస్తుంటే అసలు మెయిన్ చాలా ఇంపార్టెంట్ మనం గుర్తుంచుకోవాల్సింది. సాంబు గారితో ఒక విషయం ఆలోచించమని చెప్తాను. ఈ యాన్సిలరీ, ఇన్సిడెంటల్ అండ్ కాన్సిక్వెన్షియల్ టు అమెండ్మెంట్ టు షెడ్యూల్ 1, షెడ్యూల్ 4 బై వర్చ్యూ ఆఫ్ ఆర్టికల్ 3. ఒక స్టేట్ని విభజిస్తున్నప్పుడు షెడ్యూల్ 1, షెడ్యూల్ 4 బౌండరీస్ ఏమి మారుస్తూ పేరు మారుస్తారు. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఉంది, అది ఒకసారి తరువుగా చదవాలి. ఆ యాక్ట్ ఎందుకు వచ్చింది? ఆర్టికల్ 3ని పురస్కరించుకుని వచ్చిందే. మొదటిసారిగా ఆర్టికల్ 3ని ఒక్క రాష్ట్రం గురించి కాదు, దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలని భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించాలా, ఏ ప్రాతిపదికన ఉంచాలని పెద్ద ఎక్సర్సైజ్ చేసి పార్లమెంట్ బుర్ర బద్దలు కొట్టుకుని ఓ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్లో ఏంటి, ఉత్తిన రాష్ట్రాల పేర్లు చెప్పేసి దాని బౌండరీస్ చెప్పలే. అందులో అసెట్స్ పంపకాల గురించి కానీ, జాబ్స్ పంపకాల గురించి కానీ, ఇంకోటి గురించి కానీ, స్టేట్ క్యాపిటల్ ఎక్కడ ఉంటే గురించి కానీ 200 దరిదాపులు 200 సెక్షన్లు ఉన్నాయండి. ఈ ఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్ ఆర్ వాట్ దే కాల్ సప్లిమెంటల్ అని అన్నది నా దృష్టిలో అయినట్టయితే దే రెఫర్ టు ది ప్రొవిజన్స్ అండర్ ది ఎగ్జిస్టింగ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. దెర్ ఇస్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ఫాలోయింగ్ ఆంధ్ర స్టేట్ రీఆర్గనైజేషన్ 1956 బట్టి వచ్చాయి. వాటిలో తగిన అమెండ్మెంట్లు చేయాలి. ఆ అమెండ్మెంట్లు చేయడానికి సరిపోయేలాగా ఇది పెట్టారు. నా దృష్టిలో ఆర్టికల్ 3 ఒకసారి సరిపోతుంది. ఇప్పుడు నిన్న 56లో చాలా ఎక్సర్సైజ్ చేసి రాష్ట్రాన్ని ఫామ్ చేశారండి. మన జాతకం బాగుండి ఇంతవరకు విభజనలు జరగలేదు మిగిలిన చోట్ల. రేపు ప్రతి 5 సంవత్సరాలకి పార్టీలు మారినప్పుడల్లా రాష్ట్రాన్ని విభజిస్తాం, కలుపుతాం, రాష్ట్రాన్ని విభజిస్తాం, కలుపుతాం అంటే ఇంకా ప్రజల్లో ఇంకో గోళ ఉండదు. మీ మీడియా వరకు మటు చాలా అందంగా ఇలాంటి డిస్కషన్లకి గంటలు మాట్లాడడానికి అని ఉంటుంది. ఇంకా మా ప్రజలకి ఉపయోగించే పనులు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఉన్నవి అచీవ్ చేయడం ఉండదు. అదేంటండి, అర్ధరాత్రి అపరాత్రి ఎక్కడా లేనటువంటి స్పీడ్ చూపెట్టి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు పంచలేకతో చేసుకుని రాత్రి పగలు పడుకెడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రులకు కావాల్సింది, తెలుగువారి డెవలప్మెంట్కి కావాల్సింది, ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది మినిస్టర్ గారికి ఇంకోటి లేదండి, ఎంపీ గారికి ఇంకో పని లేదండి. ఎంతసేపు అదో గ్రూపుల కింద కూర్చుని మేసాలలో తిప్పుకుంటూ సమోసాలు తింటూ కూర్చుంటున్నారు 35 మంది ఒక్కొక్కసారి. ఏమిటి ఆలోచిస్తున్నారు వాళ్ళు? విభజన వల్ల వచ్చేది ఏమిటి అని ఆలోచించారా? ఇది దుర్మార్గం. డెసిషన్ తీసుకున్నారు.
ఈ ప్రక్రియ అన్నది మనం మాట్లాడుతున్నాం వెర్రాళ్ళ, మనం ఇంకా వెర్రాళ్ళు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా గోయింగ్ టు బి అ ఫార్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఐ వాష్. ప్రెసిడెంట్ రికమెండ్ చేశాడా, లేకపోతే అసెంబ్లీలో డిస్కస్ చేశారా, ఇంకోటి ది రైటింగ్ ఈజ్ ఆన్ ది వాల్, ఇట్స్ వెరీ క్లియర్ దేర్. నవ్ ఇట్ ఈస్ ఓన్లీ నెంబర్ గేమ్. పార్లమెంట్ అందుకని జగన్ చేస్తున్నది నేను మెచ్చుకుంటాను. మన రాజకీయ ప్రతినిధులు సీమాంధ్ర అన్ని పార్టీల వాళ్ళు గుండెలు చింపేసుకుని ప్రజలు వచ్చారు కాబట్టి మేము కూడా సీమాంధ్ర గురించే ఫైట్ చేస్తాం, మేము సెపరేషన్కి ఒప్పుకోమని అన్ని పార్టీల వాళ్ళు ఈ ఏరియా వాళ్ళు అంటున్నారు. ఇంతకన్నా డ్రామా, నీచమైన డ్రామా ఉండదు. వీళ్ళందరూ కలుసుకుని అన్ని పార్టీలకు రహితంగా, పార్టీ ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకంగా జగన్ చేసినట్టు మిగిలిన పొలిటికల్ లీడర్స్ ఎందుకు కలవట్లేదండి దేశంలోనూ? అయ్యా ఇది ఒక మన రాష్ట్రానికి కాదు, దేశానికి నష్టం కలిగించేది. దేశాన్ని ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుందాం. ఆయన ఆర్టికల్ 3 అమెండ్మెంట్ అన్నాడు, తీసేయమన్నాడు. ప్లెబిసైట్ అంటున్నాం, నేను అంటాను. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ విషయంలో ప్లెబిసైట్ అనేది రావాలి. అంతేగాని రాజకీయ ప్రతినిధులకి మనం ఏమో దొంగాడి చేతిలో ఊరికే తాళం పెట్టేసేసి మనం విరోధాల్లో చూస్తున్నాం. దాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నారు. పరిస్థితి వచ్చింది. నా నమ్మకం సుప్రీంకోర్టు ఇవన్నీ 371 ఇవన్నీ నా దృష్టిలో ఇవన్నీ చాలా సింపుల్. ఇది అటు చెప్పొచ్చు, ఇటు చెప్పొచ్చు. 371 ఏంటి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో హోల్ ఆఫ్ ది స్టేట్ అని అన్నారు, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు ముల్కీ కూడా ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ బ్యాక్గ్రౌండ్ లో 3 ప్రాంతాల్లోనూ సమన్యాయం జరగడానికి చదువులో ఒకటి, వైద్య సదుపాయాలు, లేకపోతే జాబ్ ఇయ్యడాలు, 3 విషయాల్లో మీరు కొట్టుకు చావకుండా మీ ఇద్దరు తగుని తీసుకెళ్లి ప్రెసిడెంట్ గారు చేతిలో పెట్టారు. ప్రెసిడెంట్ గారు ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి అన్నారు. ఉద్యోగుల్లో చాలా పెద్ద తగులు ఉన్నాయి. సెటిల్మెంట్ అది ఇప్పుడు మళ్ళీ మొదలవుతుంది. ఒకవేళ కానీ డివిజన్ అయినట్టయితే ఒక 371 ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సరిపోదు. ఏ స్టేట్కి ఆ స్టేట్ కూడా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉండాలి. ప్రమోషన్లు, పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్, చచ్చేటన్ని ప్రాబ్లంలు. అసలు మీకు చాలా మంది ప్రజలకు తెలియంది ఏంటంటే 1950 ముందుకు ఉద్యోగస్తులుగా ఆంధ్ర, హైదరాబాద్ స్టేట్లో ఉన్న ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగుల యొక్క సీనియారిటీలు, ఫైనల్ పొజిషన్లు ఈ రోజు తెలియవు. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ డిస్ప్యూట్లు ఉన్నాయి. అడగని కావాలంటే మిత్రులు సుప్రీంకోర్టులో అక్కడ పెండింగ్ ఉంది. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి. వాడు ఏం చేసినా 371Dని ముట్టుకున్నా సింపుల్ నా దృష్టిలో అయినట్టయితే ఇది సప్లిమెంటల్ ఆర్ ఇన్సిడెంటల్ ఆర్ కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్ టు law existing. If 371D is considered to be an ordinary law of the land, I make a distinction between constitutional provision and an ordinary law which is by act and act, enactment of the parliament. అది తీసుకొచ్చి అమెండ్మెంట్ కానీ ఇందులో తీసుకొచ్చి కూర్చోబెడితే కాన్సిక్వెన్షియల్ అనేది స్టేట్ ఆఫ్ హోల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బదులు అది తీసేసి బ్రాకెట్లో పెట్టేసేసి ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర రెసిడ్యూరీ అంటారో తోటకూర ఏంటంటారో వాళ్ళు ఇష్టం. అది అన్నమాట రెసిడ్యూరీ అసలే నాకు బాధపడిన మాట ఉపయోగిస్తున్నారు ఎక్స్ప్రెషన్, నాకు కంపరం వచ్చేస్తుంది అలాంటి మాటలు. రెసిడ్యూరీ ఏంటంటే దేనికో ఏదో పని అన్నారు, ఆ సింపుల్గా మార్చేస్తారు అంతే. చిన్న అమెండ్మెంట్. ఆ అమెండ్మెంట్ చేయాలంటే తెలివైన వాడు అయినట్టయితే నేను ఒకసారి ఒక మిత్రుని అడిగాను, ఉత్తి సపరేషన్కి ఒక బిల్లు ప్రత్యేకంగా డివిజన్ సింపుల్ 1 సెంటెన్స్ యాక్ట్, ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్లో డిఫరెంట్ ప్రొవిజన్స్ మార్చడానికి ఒకటి. 371 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలన్నారు కదా కొంతమంది పండిట్స్. ఓకే, దానికి సపరేట్ బిల్లు. ఆ బిల్లు ఎవరు పెట్టాలి? అది ఆన్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ సరిపోదు. డివిజన్కే ఆన్ ప్రెసిడెంట్ ఇది అని అనుకుంటే అది కేబినెట్ విడిగా పెట్టాలి. అది 2/3 మెజారిటీ తీసుకుంటుంది. రెండింటికి మధ్యలో గ్యాప్కి ట్రాన్సిషన్ ప్రొవిజన్స్ ఏమైనా చేస్తారా? ఇవన్నీ మన ఊహకు అందనివి. పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్కి లా మినిస్ట్రీ ఉంది, కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు ఉన్నారు. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మేము ప్లేడర్లో అటు ఇటు కూడా చెప్పగలిసిన కెపాసిటీ ఉన్న వాళ్ళు. ఉదాహరణగా ఏపీ ఎన్జిఓలు ఇటీవల సమ్మె మీద 2 జడ్జీలు కూడా 2 రకాల అంటే దాంట్లో 2 జడ్జిలు భావాలు ఏంటంటే చాలా చెప్పారంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు, ఇదేమో వాడు ఎవడో పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. న్యాయమూర్తులు కూడా అంటే భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అందుకని ప్రజలకి మీ ద్వారా మీరు టైం ఇస్తే నేను మట్టుకు కోరేది చెప్పేది ఏంటి అంటే ఈ ఆర్టికల్ 3 ఇంకోట అని పెద్దగా ఆలోచించి పొరలు పాటు చేసుకోకండి. దొంగలు లూటీ చేసేసారు ఆల్రెడీ. ఈ లూటీ అయిన దానికి ఒక లీగలైజ్ చేయడానికి స్టాంప్ గురించి ప్రయత్నం చేస్తున్నారు, అంత మించి కాదు. ఇంకా అవకాశం ఉంది. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ఎంపీలకు నిజంగా నమ్మకం ఉంటే దుర్మార్గపాటు ఆడకుండా ఇంకా టైం మించిపోలేదు. పార్లమెంట్లోకి ఏదో రోజు రావాలి.
అసెంబ్లీకి ఇస్తారా ఇవ్వకపోతే వాళ్ళు వెధవ పనులు తప్పుడు పనులు చేయాలనే కోరుకుంటున్నాను. అసెంబ్లీకి పంపించకుండా డైరెక్ట్ గా పెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఓ మాట ఎక్కడో విన్నా నేను, సోనియా అమ్మగారు ఏదో ఇది గిఫ్ట్ కింద ఇచ్చేయాలని అనుకుంటున్నారు, ఆవిడ దిగిపోయే లోపల ఏదో నిజంగానే అలా చేయాలని కోరుకుంటున్నాను నేను. చాలా మంచిది ఏదో ఆవిడ కొంతమంది గుళ్ళు కట్టిస్తారు, కొంతమంది గుడి బదులు కూడా వేస్తారు, తర్వాత అది వేరే విషయం. ఇప్పుడు జరగవలసింది, నేను కైండ్లీ 1 minute మై అపీల్ టు ఆల్ ది ఆంధ్ర, సీమాంధ్ర, రాయలసీమ వాళ్ళు 115 రోజుల నుంచి రోడ్డు మీద పడి నానా కష్టాలు పడ్డారు. దయచేసి రేపు పార్లమెంట్ సెషన్ అయ్యేంత వరకు మళ్ళీ ఓసారి రోడ్డు మీదకి రండి. మీ ఆగ్రహాన్ని, మీ ఆవేదనని, మీ మనోభావాల్ని వ్యక్తం చేయండి. మీ ఎంపీలు, మీ ఎమ్మెల్యేలు మొదటి 15 రోజుల్లోనూ, నెల రోజుల లోపలను డ్రామా కట్టి మీతో చేతులు కలిపిన వాళ్ళు మళ్ళీ ఒక 15-20 రోజుల నుంచి మళ్ళీ వాళ్ళు పార్లమెంట్ నాయకుల యొక్క తొత్తులుగా మారి అక్కడో బిస్కెట్ ముక్క వేయండి, ఇక్కడో బిస్కెట్ ముక్క వేయండి అని అడుగుతున్నారు. చాలా దుర్మార్గం పని చేస్తున్నారు. దయచేసి మిత్రులారా, ఆంధ్రులను ప్రతి వాడు రోడ్డు మీదకి ఎక్కండి. మీ ఎంపీలను మళ్ళీ టకాయించండి. పార్లమెంట్లో ఎట్టి పరిస్థితులు ఏదో కుక్క బిస్కెట్లకు ఆశపడద్దని, తప్పనిసరిగా సమైక్యంగా ఉండి తీరాలని అడగండి. ఈ కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్లు చూసుకుంటారు. మన అదృష్టం బాగుండి సుప్రీంకోర్టు ప్రజాభిప్రాయానికి విలువిస్తోంది. ఆ రకంగా మార్పులు జరుగుతున్నాయి. మీరు ఇంకోటి చాలా గ్రహించాలి, రివ్యూ ప్రతి దాంట్లోనూ కూడా రివ్యూ అనేది చాలా సహజం. తప్పు చేసిన ఎవడయ్యా గొప్పవాడు? తప్పు చేసిన వాడు వాడు తప్పు నొప్పుకుని దాన్ని మార్పు చేసుకునేవాడు గొప్పవాడు. అటువంటిది సుప్రీంకోర్టు రివ్యూ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నిరూపించింది, ఆర్డినెన్స్ ఇచ్చింది, మళ్ళీ వెనక్కి తీసుకుంది. ఒక యువ నాయకుడు చెప్పాడని ఇందులో చేయలేరంటది. ఆ పని చెయ్యొచ్చు, చేయడానికి అవకాశం ఉంది. ఇది మేము వెనక్కి తెప్పని, మడమ తెప్పని, వీరిలో అని అనుకోవడానికి లేదు. కానీ ప్రజల ప్రెషర్ మట్టుకుండాలి. దయచేసి మీ సిసిసి వారు కూడా దాన్ని సావకాశం. ఇప్పుడు మళ్ళీ టైం వచ్చింది. మా లాయర్ మిత్రులు కడపలో మీట్ అయ్యి 21వ తారీఖు వరకు వారు చేస్తున్న యాజిటేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఏపీ ఎన్జిఓస్ ఏం డిసైడ్ చేశారో నాకు తెలియదు. వారు లీడర్షిప్ లో కారణం ఏంటంటే రాజకీయ ప్రతినిధులు అందరూ దొంగాటాడి ముసుగులేసి ఎంతసేపు ఎల్లుండి వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ దోచుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి గెంతుదాని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కాలర్ పట్టుకోండి. మొన్న అన్న మాట అప్పుడే మర్చిపోయినట్టుగా కనబడుతున్నారు. దయచేసి వాళ్ళ మాట వాళ్ళు గుర్తుపెట్టిన వాళ్ళ మాట మీద వాళ్ళు నిలబడి మీతో పాటు వాళ్ళు చేయలే. పార్లమెంట్ లో తప్పనిసరిగా ఆంధ్రాని రిప్రజెంట్ చేసే పార్లమెంటేరియన్స్ కూడా విభజనకి అడ్డుపడేలా మాట్లాడి తీరేలాగా మీరు దానికి తగినటువంటి ఏర్పాటు చేసుకుని కోరుతున్నాను. సాంబశివరావు గారు, ఇప్పుడు ఖచ్చితంగా గతంలో చూసుకుంటే ఇందిరాగాంధీ రాష్ట్రాన్ని విడదీయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. గతంలో మీరు కూడా జయాంధ్ర ఉద్యమంలో ఉన్న వ్యక్తి, ఆనాటి నుంచి పరిస్థితులు చూశారు. ఎందుకు ఇందిరాగాంధీ ఆ రోజు విభజనని అంగీకరించలేదు? ఆ రోజు చాలా కొన్ని వందల మంది చనిపోయిన సందర్భం అటు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఉన్నది. ఎందుకు ఆవిడ విభజన కోరుకోకుండా ఈ నిర్ణయం తీసుకుంది? ఆనాటి పరిస్థితులను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా మీరేమంటారు? విభజన చెయ్యాలా వద్దా అనేది అప్పుడైనా ఎప్పుడైనా ఒక రాజకీయ నిర్ణయం. ఇట్స్ ఎ పొలిటికల్ డిసిషన్. అంటే చెయ్యకూడదని అప్పుడు రాజకీయంగా అప్పుడు నిర్ణయించారు. బహుశా ఇప్పుడు చెయ్యాలని చెప్పి నిర్ణయించారు. అంచేత దానికి దీనికి మార్పులు ఏమొచ్చాయని చరిత్ర మనం చూసినట్టయితే, మన ఆంధ్ర రాష్ట్రం 1953 ఏర్పడింది కర్నూలు రాజధానిగా. కానీ ఆంధ్ర రాష్ట్రోద్యమం ఎప్పుడు మొదలైంది? 1925-30 ప్రాంతాల్లో మొదలైంది. అప్పుడు కాంగ్రెస్ ఒకటే పార్టీ, జాతీయ పార్టీ కాబట్టి మొదటి డిమాండ్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగింది. భాష పేరిట తమిళనాడు మెడ్రాస్ కాంగ్రెస్ కమిటీని ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ, మెడ్రాస్ కాంగ్రెస్ కమిటీగా విడగొట్టాలి అని చెప్పి 1925-30 ప్రాంతాల్లో మొదలైనటువంటిది 1950 వచ్చే టైంకి, 53 వచ్చే టైంకి 2 రాష్ట్రాలుగా విడింది. అంటే ఒక 33 సంవత్సరాలు, 40-50 సంవత్సరాల దగ్గర ఉద్యమాలు జరిగాయి. చేత సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి, రాజకీయ నిర్ణయాలు కూడా మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇందిరాగాంధీ విడగొట్టలేదు, ఇప్పుడు వీరెందుకు విడగొడతారనే ప్రశ్న అసంబద్ధం. ఆ రోజున రాజకీయ కార్యక్రమాలు, రాజకీయ కారణాల వల్ల, రాజకీయ అవసరాల వల్ల, లేకపోతే ప్రజల అవసరాల వల్ల దేశం అవసరం నిమిత్తం విడవించకూడదని నిర్ణయం చేసుకున్నారు. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ ఉంది, అప్పుడు సెపరేట్ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఇప్పుడు సెపరేట్ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అటు పెడతారు, వేస్తారు. ప్రజల యొక్క అభివృద్ధి ఉత్తి రాజకీయ కారణాలు అని అంటే, రాజకీయ కారణం అంటే ఓట్లే, అదే మేము అంటున్నాం సార్. నేను చెప్పగలను ప్రభుత్వం. అయ్యా సుబ్బారావు, ఈ రోజు మనం రాజకీయాల గురించి విశ్లేషించుకున్నట్టయితే అధికారంలో ఉన్న పార్టీలు ఎవరూ కూడా విభజనకి వాళ్ళ లోపల కావాలనుకున్నా చెప్పలేకపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా కూడా విభజన కావాల్సిన చెప్పి వాళ్ళు లోపల అనుకుంటున్నా సరే బయటకు వద్దని చెప్తున్నారు. జనరల్ ప్రిన్సిపల్ చెప్పండి. రాజకీయ నిర్ణయం అంటే ఏమిటి? రాజకీయ నిర్ణయం అంటే అధికారంలో ఉండడానికి వాళ్ళు సుబ్బారావు కదిలించడం. సుబ్బారావు మోస్ట్ ఎల్యూసివ్ కాన్సెప్ట్ చెప్తున్నారు, ప్రజాభిప్రాయం.
ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం ఏమిటి, ప్రజల నిర్ణయం ఏమిటి అని నేను ప్రజాభిప్రాయం కూడా అన్నండి. అచేత ప్రజాభిప్రాయం కూడా అన్నా నేను. నేను చెప్పేది ఆనాడు ఏంటంటే, ఇందిరాగాంధీ నిర్ణయం అని అంటే అచేత ప్రజల మంచిగా ఇట్స్ ఎ పొలిటికల్ నిర్ణయం డిసిషన్. ఆనాడు ఇందిరాగాంధీ ఆ It's a నిర్ణయం political తీసుకున్నందుకు decision. ఘోరంగా ఆవిడ ఓడిపోయారు. ఆవిడ ఓడిపోయినా అలా కానీ కాదు. నిలబడింది. చెప్తాను. ఆవిడ సార్, మీకు ఇంకా చెప్తాను. ఇది రిపోర్ట్ అసెంబ్లీ గురించి ప్రజలకి వచ్చారనుకోండి. మంచిది కాదు అంది. అంతేకాని రాజకీయ అసెంబ్లీ గురించి వచ్చారనుకోండి, ఎలక్షన్లో వస్తారు. మన రాజకీయ చరిత్ర చూసినా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసినా, రాజ్యాంగ సభలో చర్యలు చూసినా, రాష్ట్రాల విభజనలో 3 రకాల కేసులు కనపడతాయి మనకి. పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ విడగొట్టినప్పుడు అప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో నుండి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ లో అధికారంలో ఉన్నా సరే నేను అసెంబ్లీ పెట్టను అన్నాడు ఆయన. ఆ అసెంబ్లీ డిజాల్వ్ చేసి 3 రాష్ట్రాలకు విడగొట్టారు. అది 1965, 66 ప్రాంతాల్లో. 1955, 56 ప్రాంతాల్లో స్టేట్స్ రీఆర్గనైజ్ చేసినప్పుడు బాంబే అసెంబ్లీ 3 రాష్ట్రాలకు విభజించమైనట్టయితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ 2 రాష్ట్రాలకు విడగొట్టింది. అది చరిత్రలో ఉంది కదా. నిన్నగాక మొన్న యూపీలో మాయావతి ప్రభుత్వం యూపీ రాష్ట్రాన్ని 10-15 రాష్ట్రాలకు విడగొట్టమని చెప్పి వాళ్ళు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని చర్యలు తీసుకోలేదు. దేని గురించి ఇది రాజ్యాంగ చరిత్రలో ఇదేమి రుజువు చేస్తోంది? అసెంబ్లీ ఉండాలని కానీ, అసెంబ్లీ చేసిన తీర్మానాలు కానీ బైండింగ్ కాదు కేంద్రం మీద అని చెప్పి. therefore it's a political decision taken by all the parties. ఇప్పుడు నీకు తీసుకున్నది ఏమిటి? కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా, అయితే బీజేపీ తీసుకున్నా, అయితే ఇతర సిపిఎం తీసుకున్నా, ఎంఐఎం తీసుకున్నా, ఆ డిసిషన్ ఏమిటి? పొలిటికల్ డిసిషన్ అంటారా, న్యాయపరమైన పొలిటీషియన్స్ అందరినీ మనం ఏదో ఒకదంపుడు వాళ్ళు కండెమ్ చేయడం చూసారా? వీఆర్ కండెమింగ్ సిస్టమ్. ఆమ్ ఆద్మీ పార్టీ అని వచ్చింది, but it converted into a political party. So therefore, the solution for this problem lies only in a decision taken by the political parties. If you don't like it, criticize it. You don't like it, criticize it. Throw them out democratically. అంతేగాని వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, కుక్క బిస్కెట్ అని చెప్పేది ఆ ఉపన్యాసాలు అనవసరం. డిస్ప్యూటింగ్ దట్. మై క్వశ్చన్ ఇస్, నేను అడుగుతున్నది ఏంటంటే, మీరు ఏదైతే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అంటున్నారో వాళ్ళకి ఆబ్జెక్ట్ ఏదవ్వాలి? అది ప్రజా సంక్షేమమా, లేదు ఓట్లతో మళ్ళీ అధికారంలో రావడమా? ఇది నేను అడుగుతాను. నేను వాళ్ళ యొక్క సుప్రమసీనే డెమోక్రసీలో రాజకీయ పార్టీ సర్వే అవ్వాలని కాదు, అసెంబ్లీలో చర్చించుకోవాలి, మెజార్టీ యూకి తల ఒక్కాలి. అందులో మనం ప్లేడర్లో మన జడ్జి గారు తప్పు జడ్జిమెంట్ చెప్తే అప్పీల్కి వెళ్లే రకం మనస్తత్వం ఉన్నవాళ్ళు జడ్జిమెంట్ నువ్వు ఒప్పుకోవాలి. నేను కాదనన్ను. కాకపోతే జడ్జిమెంట్ జడ్జి చెప్పేవాడికి సహేతుకమైన కారణాలు చూపెట్టవలసిన అవసరం ఉందా లేదా? లేదు, ఆ పోస్ట్ లో కంటిన్యూ అవడానికి నేను అలా చేసేస్తాను అంటే అది క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఈ భారతదేశంలో ప్రజలందరూ ఇప్పుడు లేవనెత్తారు. 1950 నాటికి 2013 నాటికి మన దేశంలో ప్రజాస్వామ్యంలో చాలా మార్పులు వచ్చాయి. ఏమిటయ్యా? వ్యక్తి వికాసం పెరిగింది, ఆలోచన శక్తి పెరిగింది. సింపుల్ సివిల్ రైట్స్ నుంచి మన హ్యూమన్ రైట్స్ నుంచి ఇంకో రైట్స్ కి వెళ్ళిపోతున్నాం. కాన్స్టిట్యూషన్ దాన్ని అలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. 21 కానీ ఆర్టికల్ 19 ని చాలా విస్తృతంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. మనిషి యొక్క భావ స్వాతంత్రమే కాక మనిషి యొక్క భావానికి విలువేయాలని సుప్రీంకోర్టు 1కి 10 సార్లు చెప్తుంది. దానివల్లే పార్లమెంటేరియన్స్ ఓవర్ నైట్ మారిపోయి యాక్ట్లు మార్చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్ అందుకని ఉత్తి రాజకీయ నిర్ణయం, ఏ గ్లాస్ లో పోస్తున్నాం రాజకీయం దాంట్లో, కానీ ఇందులో పోసేది ఏముంటుండాలి? మంచినీళ్ళ లేకపోతే విషమా? నేను అడుగుతున్నది అదే. నువ్వు విషం పోసి తాగమంటున్నావు, నీకేమో కంటైనర్ ఏదో ఒకటి ఉండాలి, ద్రవానికి ఏదో కంటైనర్ ఉండాలి. నువ్వు రాజకీయ పార్టీ గాడి, నువ్వు ఈ గ్లాస్ లాంటి వాడివి. నువ్వు విషం పోసినా మా గొంతులో పోస్తున్నావు. నువ్వు అందులో మంచినీళ్ళు పోసి నాకు పోయి. నువ్వు ప్రజాభిష్టం కాదు, నేను ప్రజాభిష్టం అని అనట్లే. ఇంతవరకు నేను ఆ మాట మాట్లాడలే. ప్రజల యొక్క క్షేమానికి మంచిదే అని ఈ రోజు వరకు డివిజన్ గురించి చెప్పిన వాడు ఒక్కడు చెప్పాడండి. ఇప్పుడు తెలంగాణ నాయకులు అంటున్నారు మీరు బాగా అభివృద్ధి చెందొచ్చని. ఓకే, నేను అక్కడ అభివృద్ధి చెందొచ్చు. నువ్వు దాని డివిజన్ ఎందుకు గేట్ ఎందుకు? శ్రీకాకుళం డెవలప్ చేయి, రాయలసీమలో కడప డెవలప్ చేయి, ఫండ్ పంపించు, తెలంగాణ ఏరియాకి డబ్బులు అడుగు. ఇవ్వకపోతే ముగ్గుగుద్ది నీకు కాన్స్టిట్యూషన్ కింద నీ స్టేట్ మీద నువ్వు కావాలంటే దావా వేసి పరిహారం పొందడం నీకు అధికారం ఉంది. గ్యాస్ లో కూడా వాట అడుగుతున్నారు, అన్నిట్లో అడుగుతా. ఏమన్నా ఇవన్నీ నేషనల్ రిసోర్సెస్, ఇది చాలా సిల్లీ సింపుల్ నా దృష్టిలో. సమయం మించిపోతుంది. మేడం గారు మీరు మాట్లాడాలి, ఏమంటారు? మీరు చెప్పినట్టుగా నేను అంగీకరిస్తాను వారు చెప్పింది. అయితే సాంబశివరావు గారు చెప్తూ సొల్యూషన్ లైస్ ఇన్ ద డెసిషన్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ అన్నారు. అది సొల్యూషన్ అవదండి. ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ ప్రసక్తి తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా, ఒక రాజకీయ పరిణితితోటి ఆ రోజు ఆవిడ ఆ నిర్ణయం తీసుకుందేమో నేను అభిప్రాయం. అది సొల్యూషన్ కాదండి. చాలా చాలా సమస్యలకి అది మూలమైపోతుంది.
ఇప్పుడు అసలు విభజన అన్న పాయింట్ ఎందుకు వచ్చిందో మనం ఆలోచించకుండా విభజన ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని మనం మాట్లాడుకోవడం చాలా దురదృష్టం. విభజన అభివృద్ధి లేదు అని మాట్లాడుతున్నారు, అభివృద్ధి లేదు ప్రత్యేక ప్యాకేజీలు అని మాట్లాడుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీల వరకు ఎందుకు? నేను కనుక పొలిటికల్ రిప్రజెంటేటివ్ అయ్యి ఉంటే నాకు రాజ్యాంగం ప్రకారం నాకు వచ్చే ప్యాకేజ్ ఏదో నేను గట్టిగా మాట్లాడగలను. 371Dలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సరిగా ఉండాలి, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి అని మాట్లాడినప్పుడు అదే నేను క్వశ్చన్ చేయొచ్చు కదా. నేను టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే వేరే ఇంకే పార్టీ అయినా అవ్వచ్చు, నా ప్రాంతం అభివృద్ధి చెందలేదు, ఐ కెన్ క్వశ్చన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 371D డైరెక్ట్లీ. అది నేను చేయట్లేదు. దాన్ని ఆధారంగా తీసుకుని అంటే ఇది ఒక జస్ట్ ఒక కారణంగా వాళ్ళు చూపించుకుంటున్నారు. అదే కనుక రీజన్ అయితే, అభివృద్ధే రీజన్ అయితే కనుక అభివృద్ధికి పరిష్కారం చూపించండి. విభజనల ద్వారా పరిష్కారాలు ఉండవు, విభజనల ద్వారా సమస్యలు పెరుగుతాయి. చాలా అద్భుతమైన స్పీచ్, బహుశా అది రాజకీయ పరిణితితో చేసిన కావచ్చు. మనకి నేను కూడా ఈ మధ్య చదవడం జరిగింది. ఒక సమస్య అంటే విభజన కోసం ఉద్యమాలు లేస్తున్నప్పుడు ఒక రాష్ట్రాన్ని మనం దృష్టిలో ఉంచుకుని మనం మాట్లాడకూడదు. జాతీయ స్ఫూర్తి లేకపోతే ఆ సమైక్యతకు ఆలోచిస్తూ మనం మాట్లాడాలి అనే ఒక బాధ్యతాయుతమైన ప్రధానమంత్రిగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అభివృద్ధి గురించి ప్రశ్నించినప్పుడు యూనియన్ గవర్నమెంట్ నైతిక బాధ్యత ఏది? 371D సరిగా ఇంప్లిమెంట్ అవ్వలేదు, అందులోనే దానికి కారణమే వీళ్ళలో ఉన్న అసంతృప్తి. సో నా నైతిక బాధ్యత ఏమవుతుంది? నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేయాలి. కానీ దాన్ని పక్కన పెట్టి వేరే కొత్త ఆలోచనలు చేయడం అన్నది పరిష్కారాన్ని సరైన పరిష్కారం కోసం కాదు, దీనివల్ల నేనే లాభం పొందొచ్చు అని ఆలోచన మాత్రమే. అటు యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు కావచ్చు. సో విభజన అసలు ఏ రకంగా విభజన రాజ్యాంగబద్ధం అవుతుంది, చట్టబద్ధం చేయటం అన్న పాయింట్ కాకుండా ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం ఉన్న చట్టాల్లో ఎందుకు అభివృద్ధి జరగట్లేదు, ఇది మనం ప్రశ్నించుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఓకే, సమయం మించిపోయిందండి. ఒకసారి అందరికి ఫైనల్ రౌండ్లో ఈ చర్చా కార్యక్రమం ద్వారా మీరు ప్రజలకు తెలియజేసే అంశం ఏమైనా ఉందా? ఫైనల్గా క్లుప్తంగా చెప్పండి. పార్లమెంట్కి అబ్సల్యూట్ పవర్ ఉంది కాబట్టి మనం మన పీపుల్స్ రిప్రజెంటేటివ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి బిల్లు పాస్ అవ్వకుండా చూడడం తప్పితే కానీ ఇంకా చేయగలిగింది ఏం లేదు. కోర్టుకు వెళ్ళడం ఓన్లీ పోస్ట్ మార్టం ఉంది. అందువల్ల మన ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకొచ్చి బిల్లు పాస్ అవ్వకుండా చూడడమే, అదొకటే సొల్యూషన్. దేశవ్యాప్తంగా చేయాలి. దేశవ్యాప్తంగా చేయాలి. మన రాష్ట్ర ప్రతినిధులు, దేశంలో లైక్ మైండెడ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో పొలిటికల్ గ్రూప్స్, వాళ్ళందరికీ అప్పీల్ చేసి చేయాలి తప్పితే కానీ కోర్టుకు వెళ్ళడం అంతా తర్వాత విషయం. అది బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత సరిగ్గా జరిగిందా లేదా టెక్నికాలిటీస్ మీద క్వశ్చన్ చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు. సత్యాన్ రెడ్డి గారు, ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ప్రజలు? ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్లో ఇప్పుడు వారు ఏదైతే చెప్తారో జాతీయ భావం ఇది అని ఆలోచన చేసి 60 సంవత్సరాల తర్వాత ఈ రోజున జరుగుతున్న విభజనని ఖచ్చితంగా వ్యతిరేకించేటువంటి మనసుతో మన అట్లీస్ట్ మన ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎంపీస్ అక్కడ మాట్లాడినట్లయితేనే అవగుతి తప్పిస్తే ఇది రాజకీయంగా జరిగేటువంటి విభజన తప్పిస్తే మరొకటి కాదు. రాజకీయ విభజన ఆగాలంటే రాజకీయంగానే దాన్ని ఎదుర్కోవాలి. మరి మన పార్లమెంట్ మెంబర్లో పెద్ద మనసు చేసుకుని పార్టీలకు అతీతంగా అది ఏమన్నా వాళ్ళు చేయగలిగితే ఆగుద్ది, లేకపోతే ఆగదు. కానీ వాళ్ళు లోపలికి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అక్కడక్కడ వినిపిస్తున్న మాటలను బట్టి వాళ్ళు అంత సీరియస్గా ఉన్నట్టుగా కనపడట్లేదు నాకైతే. 100 రోజులకు పైబడి మనం ఉద్యమం చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి కనిపించింది. ఉంది, ఖచ్చితంగా ఉంది. మరి ఏదైనా పార్లమెంట్ సభ్యులు ఎందుకు వదులుతారండి ఈ లెక్కలు? పార్లమెంట్ సభ్యులు దగ్గర వచ్చేస్తున్నాయి, టికెట్లు ఇవ్వాలి, అదే పార్టీలు ఇవ్వాలి. పార్లమెంట్ సభ్యులు సరిగా యాక్ట్ కాదు, పార్లమెంట్ సభ్యులు సరిగా యాక్ట్ చేయలేదనుకోండి, వాళ్ళకి ప్రజలు డైరెక్ట్గా రెడీగా ఉంటారు నేను కాంగ్రెస్ వాడిని అవ్వడానికి. కానీ ప్రజల్లో లేనటువంటి ప్రజలను భావన చెప్పాలంటే రేపు బుద్ధి చెప్పబోతున్నారు ప్రజలు. వీళ్ళు ఇదే విధంగా యాక్ట్ చేస్తే రేపు ఖచ్చితంగా దానికి పరిహారం చెల్లిస్తారు. ఏమన్నమాలి, ఇది ప్రజా ఉద్యమం. ఇది అంటే ఏ పార్టీని నమ్మలేని పరిస్థితుల్లో ఏ పార్టీని నమ్ముకోవాలంటారు? ఏ పార్టీ నమ్మలేరు. ఇప్పుడు ఇంకా వాడు ముందులో ఏమన్నాడో మనకు తెలియదు. కానీ ఇవాళ దేశం అంతా తిరుగుతాడు వైఆర్సీపీ. వాడు ప్రజల్లో ఒక సంకేతం పంపించాడు, ఆంధ్రప్రదేశ్ విభజన జరగనివ్వకుండా చూస్తాను. అలాగే ఇందాక చెప్పాను, ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను ఆయన ఈ మన ప్రాంతంలో తిరిగాడు. ఈవేళ కూడా మధ్యాహ్నం చూశాను ఆయన ఎక్కడో ఇది జరుగుతున్నాయి కదండి మన ఈ కార్యక్రమాల్లో కూడా చెప్తున్నాడు. ఏ పరిస్థితిలోనూ రచ్చబండలో ఆంధ్రప్రదేశ్ విభజన జరగనివ్వను అనే మాట అయితే చెప్తున్నాడు. మేమైతే నమ్ముతున్నాం ఆయన్ని, ఎందుకంటే మ్యాన్ ఇన్ పవర్. ఆయన చేత ఆయన ఏదన్నా ఆఖరి నిమిషంలో ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ థ్రెట్ ఇచ్చినా ఆపుతాడేమో అని ఒక ఆశ అయితే ఉంది. ఇప్పుడు సీమాంధ్ర పార్లమెంటరీస్ అంటే ఎంపీసే కాకుండా మిగతా పొలిటికల్ పార్టీస్ ఎంపీస్ కూడా అడ్డుకోగలిగితేనే ఇది ఆగుతుంది.
మిగతా పార్టీలు కూడా కూడగొట్టుకోవాల్సిన బాధ్యత సీమాంధ్ర ఎంపీలందరికీ ఉంది. అందరి మీద ఒత్తిడి రాగలిగారు. వాళ్ళు ఎలాగా వాళ్ళు నైతికంగా వాళ్ళు ఈ విభజనకు అడ్డు పడతామని చెప్తున్నారు కాబట్టి అదే స్ఫూర్తితో వాళ్ళు మిగతా రాజకీయ నాయకులను కూడా ఒప్పించగలిగినాడు. ఓ బీజేపీ అనండి ఇంకో పార్టీ అందరినీ ఒప్పించినాడు. ఇది అడ్డుకోవడం అవుతుంది. జరుగుతున్న డ్రామాని చూసిన తర్వాత ప్రజలకి అంటే మనం కరెక్ట్గా ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు నాయకులు అలాగే తప్పుదారి పట్టిస్తున్నారు అన్ని పార్టీల వాళ్ళు, మీరు చెప్పేది ఏంటి? వాళ్ళ మీద ఒత్తిడి తేగలం తప్ప మనం ప్రజలందరూ కలిసి మన నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు మనకి ఫేవర్గా మాట్లాడేట్లాగా పార్లమెంట్లో ఒత్తిడి తేగలంతగా చేసి ప్రయత్నం లేదు. దానికి ఏ విధంగా చేయాలన్నది రాజకీయ పార్టీలు వాళ్ళ తాలూకు ఉన్నాయి కదా, అందరూ ప్రతినిధులు అందరి మీద ఏం చేయాలన్నది అందరూ కలిసికట్టుగా చేయవలసింది. ఇంకో మార్పు. ఓకే, థ్యాంక్ యూ అండి. సుబ్బారావు గారు, ఫైనల్గా ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్లో భాగస్వామ్య పక్షాలని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి సిడబ్ల్యూసీ మీటింగ్ ముందు కాంగ్రెస్ పార్టీ విభజనకి అంగీకరించేలాగా ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భం మనం చూసాం. రేపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా దేశంలో ఉన్న ఈ చిన్న చితకా పార్టీని బెదిరించి వాళ్ళు బిల్లుకు అనుకూలంగా తీసుకురారన్న నమ్మకమైనా ఉందా? నాకు ఏ రాజకీయ నాయకుడు రాజకీయ ప్రతినిధి మీద ఎవడి మీద నమ్మకం లేదండి. దొంగలు ఎవడికి వాడు సెల్ఫిష్. అసలు పొలిటీషియన్ డెఫినేషన్ సాంబు గారిని మేడం గారిని అడగండి. పొలిటీషియన్ డెఫినేషన్లో ఉన్నదే సెల్ఫిష్నెస్. స్వార్థానికి పనిచేసేవాడు రాజకీయ అన్నాడు కాదనమనండి. ఫస్ట్ స్వార్థం, అది అనేవాళ్ళు లేరు. ఉండాలి తక్కువ. ఈ స్వార్థపూరితమైన కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన ఎంపీలు మొన్నటి మినిస్టర్లు ముఖ్యంగా క్యాబినెట్లో ఉన్నవాళ్ళు నేను మటుకు సమైక్యాంధ్రకే కానీ అమ్మగారి మాట ఇది ఎక్కడిది? నువ్వు అమ్మ తప్ప ఉంటే నువ్వు సమైక్యం మర్చిపో. లేదు, ఈ ద్వంద్వాలు మాట్లాడి ఎవరిని మోసం చేద్దాం. మోసం, స్వార్థం ఈ రెండు పూర్తిగా మనకున్న ప్రస్తుతం రాజకీయ ప్రతినిధులు ముఖ్యంగా యూనియన్ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లో సీమాంతర్ నుంచి వెళ్ళిన వాళ్ళు 100కి 100 పాళ్ళు ఆ విష రూపంలో ఉంది. వాళ్ళు ఆ రకంగా ఉన్నంత వరకు దోపిడీలు దొంగతనాలు మూర్ఖంగా ఇంకోటి అవన్నీ అక్కర్లేదు. మన వాళ్లే మన కింద చాపలాగిస్తున్నారు. వాళ్ళ నిజంగా ప్రజాభిప్రాయానికి తగ్గట్టుగా నిజంగా మన అభివృద్ధి కోరుకునే వాళ్ళు అయినట్టయితే ఈ రోజునైనా మించిపోయింది లేదు. చాలా దౌర్భాగ్యం. మినిస్టర్ గారు అంటున్నారు ప్రైమ్ మినిస్టర్ గారు నేను రెసిగ్నేషన్ ఇచ్చాను 2 సార్లు ఉండిపోమన్నాడు, నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్తానంటాడు. ఆయన ఇంటికి వచ్చేసి కాకినాడలో కూర్చుంటే ఉన్నా కాదన్నాడా? ఆయన అన్ని గన్మన్ని వాళ్ళని అందరినీ ఇచ్చేసి నేను ఇక్కడ మామూలుగా ఆయన ప్యాంటు చొక్కా వేసుకుని కాకినాడలో కూర్చుంటే కాదన్నారా? ప్రైమ్ మినిస్టర్ గారు నన్ను అన్నారు చాలా ఇంపార్టెంట్ మినిస్టర్ నువ్వు వద్దని అన్నారు. అంటే మనకి పేక మీద కత్తేసాడుగా, తగేసాడు ఆ మినిస్టర్. పెద్ద మనిషి బాగా చదువుకున్నాడు, అమెరికాలో చదువుకుని వచ్చాడు. ఇంకో మినిస్టర్ గారు అంటున్నారు నీకు పెద్ద ప్యాకేజ్ ఇచ్చేస్తాను. అందులో ఎంత నీచమైన బుద్ధో వాళ్ళది. వాళ్ళు మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులర్గా బడ్జెట్లో ఇచ్చే ఫండే కిందకి రావటం లేదు. వచ్చిందేమో పందికొక్కుల్లో బొక్కేస్తున్నారు. ఇప్పుడేమో 10 కోట్ల 1000 కోట్లను 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చేసి మనకేమో బంగారం పోతపూచేస్తారు. ఎవరినండి మోసం చేయడానికి తప్పుడు మాటలవి? ఆ కబుర్లు చెప్పేసి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఇలాంటి దుర్మార్గుల పార్లమెంటులో ఉన్నంత వరకు మీకు ఆంధ్రులకి న్యాయం. నేను ఒక్క డివిజన్ అంటే రేపు ఎల్లుండి ఎలక్షన్లు వస్తున్నాయి. మన పొలిటికల్ సిస్టంలోనూ మన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లోనూ ఉన్న కాన్స్టిట్యూషన్లో ఉన్న వీక్నెస్ ఏంటి అంటే 4 దొంగల మధ్యన ఒక దొంగను సెలెక్ట్ చేసుకోవాలి మనం. మీకు ఆప్షన్ లేదు. పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్లను పెట్టాలి. అందులో పార్లమెంట్ ఎలక్షన్లు అనేటప్పుడు కోట్ల రూపాయలు 7 లక్షల మందిని 7 ఇవి తిరగాలి అని అంటే కాళ్ళలో బాగానే చెప్తున్నారు. అన్నా హజారే మూవ్మెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి వాళ్ళంతా ఎక్కడ ఉండాలని చెత్త అదే చెప్తున్నాను. మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. అదే చెప్తున్నాను. సిస్టంలో డెమోక్రసీలో చాలా ముఖ్యము. పొలిటికల్ పార్టీ లేదే డెమోక్రసీ నడవదు. నేను ఒప్పుకున్నాను. మీరు చెప్పింది 100%. రెండోది ఇప్పుడు 30 మంది ఎంపీలు 40 మంది ఎంపీలు చేస్తే మిగతా పార్లమెంట్ మెంబర్లు గురించి నేను చెప్తాను. బిల్లు పాస్ చేస్తే ఏం చేస్తారు మీరు? ఎవరు చేత therefore it's a political decision which is not మన అయ్యా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎంపీల నిర్ణయానికి సంఖ్య సరిపోదు. మాట్లాడుకోవడానికి కూడా భయపడే పరిస్థితుల్లో అంతే అని నిర్లిప్తతో ఉంటే మనమే సాధించలేం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీలంతా ఓటు వేసినా బిల్లు పాస్ అవ్వచ్చు. నిర్లిప్తత అందరినీ పట్టుకోవాలి. నిర్లిప్తత వద్దు. కాలర పట్టుకునే సమయం వచ్చింది. ఇది ఒక్క ఇష్యూ కాదు. రేపు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే ఉత్తి ఆంధ్ర సెపరేషన్ డివిజన్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ది ఓన్లీ ఇష్యూ.
మనకి తెలియని స్వయం ప్రింట్ లో మేనిఫెస్టోలు వేస్తున్నారు. ఏ పార్టీ అయినా ప్రజలకి తెలియదు. ఈ రోజునైనా కళ్ళు తెరుచుకోవాలి ప్రజలు. మేనిఫెస్టోని తెలుసుకుని బట్టి ఓటు వేయాలి. క్యాష్ ఇంకోటిని బట్టి కాదు. నువ్వు ఎలక్షన్ చేసుకునేటప్పుడు వాడు ఏ పార్టీ యొక్క వాడి యొక్క నిర్దిష్టమైన ప్రణాళిక ఏంటని తెలుసుకుని ఓట్లు అది చేసే పరిస్థితి లేదు మనకి. అదే ఇవన్నీ ప్రశ్నలు వేసుకుంటే ఆ సాంబు గారు అన్నట్టుగా ఏం చేస్తామంటే ఊరుకోవడం, నిరసన తెచ్చుకుని కాదు. ఫైట్ చేయవలసిన ఫైట్ చేయాలి. నా మెసేజ్ వాళ్ళు ప్రజాప్రతినిధులు కాలర్ పట్టుకోండి. వాళ్ళు పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితుల్లో సమైక్యాంధ్ర బిల్లు మట్టుకో. మిగిలిన ఇష్యూలు దట్ ఈస్ ఆల్ డిఫరెంట్ మ్యాటర్. ఒక్కొక్కళ్ళకి ఒక ఎకనామిక్ పాలసీ ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి వేరే పాలసీలు ఉంటాయి. వాటిలో వేరు. ఈ ఇష్యూ వచ్చినప్పుడు మట్టుకు మీరు ప్రజలకు ఇచ్చిన సంకేతాన్ని నిజంగా మీరు మనస్ఫూర్తిగా ఇచ్చాము, మాకు ఆ ప్రామిస్, మేము సమైక్యాంధ్రకే ఉన్నాము అని మాట్లాడండి తప్ప మాకు బిస్కెట్ ఇవ్వండి మటుకు పార్లమెంట్ లో అడక్కండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రజలకి ఈ సందర్భంగా రాజ్యాంగ పరంగా కానీ న్యాయపరంగా కానీ రాష్ట్రాన్ని విడగొట్టడానికి కానీ సమైక్యంగా ఉంచడానికి ఏ విధమైన అవరోధాలు లేవు. ఈ నిర్ణయం పార్లమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ పార్లమెంట్లో మెజారిటీ సభ్యుల అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఆ పార్లమెంట్ సభ్యుల్లో మన ఆంధ్ర రాష్ట్ర రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే సభ్యులు ఇన్సిగ్నిఫికెంట్ కాబట్టి మిగతా ప్రభుత్వ రాజకీయ పార్టీలు మిగతా రాష్ట్రంలో ఎంపీలు సహకరిస్తే కానీ విభజన ఆగదు. మనం 42లో తెలంగాణ తీసేస్తే కోస్తా రాయలసీమ ఆంధ్ర మంత్రులు సుబ్బారావు గారు కింద నుంచి తిట్టండి ఉద్యమాలు చేయడం వల్ల ఒత్తిడి వల్ల ఉపయోగం ఉంటుంది. ఉద్యమ చరిత్ర గురించి మాకంటే మీకు బాగా తెలుసు అయ్యా. అయ్యా మీరు ప్రజల్ని రెచ్చగొట్టేసే విధంగా ఉపన్యాసాలు చేయడం ఉపయోగం లేదు. తెలంగాణ ఎంపీలు మనకు ఓటేస్తారని నమ్మకం మీకు లేదు, మాకు లేదు. ఉన్నట్టు సార్ కొద్దిగా ఆంధ్ర రాయలసీమలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల ఎంపీలు మొత్తం వైఎస్ఆర్సీపీ పట్ల అందరూ ఓటు వ్యతిరేకంగా వేసిన ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు సహకరిస్తే గానీ విభజన ఆగదు. అటువంటి సందర్భంలో ప్రతి ఎంపీని ప్రతి మినిస్టర్ని బూతులు తిట్టడం ఎందుకు? ప్రతి పార్టీ రాజకీయ పార్టీని వాళ్ళందరూ చేసినా చేయకపోయినా సరే దట్స్ ఇన్సిగ్నిఫికెంట్. వాళ్ళ ఒపీనియన్ ఆల్సో ఇస్ ఇన్సిగ్నిఫికెంట్. ఇక మీరు ఉద్యమాల గురించి చెప్తున్నారు. ఉద్యమాలు ఆందోళనలు ఏ విధంగా చేస్తాయో మాకంటే వ్యక్తిగతంగా మీకు తెలుసు. ఉద్యమం బట్టి సమాజ పరిణామం చెందిపోతుంది, సమాజం మార్పు వస్తుంది అని చరిత్ర ఇప్పుడు మనకు చెప్పలేదు. కదలికి వస్తుంది, సమాజంలో మార్పులు రావు. ఓకే, ఫైనల్ గా మీరు అంటే ప్రజలకి విభజన తప్పదు అనే అంశానికి సంబంధించి లేదా కలిసి ఉండొచ్చు అన్నది ఏదైనా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉందంట. ఖచ్చితంగా రాజకీయ నాయకులు అంటే మీరు చెప్తుంది ద లెజిస్లేచర్ ఇస్ సుప్రీం, సెంట్రల్ లెజిస్లేచర్, యూనియన్ లెజిస్లేచర్ ఇస్ సుప్రీం. అది విభజన చేయాలంటే చేయొచ్చు, ఆపాలంటే ఆపాలి. దాని సంఖ్యాబలం ఎవరికి ఉంటే వాళ్ళు ఎక్కుతారు. మేడం గారు ఫైనల్ లెజిస్లేచర్ కావచ్చండి. అయితే లెజిస్లేచర్ కి పైన రాజ్యాంగం ఉంది, రాజ్యాంగానికి పైన ప్రజా సార్వభౌమాధికారం ఉంది. ప్రజల శ్రేయస్సు, జాతి శ్రేయస్సుకి వ్యతిరేకంగా ఏ రాజ్యాంగం కూడా నిలబడదు. అది మనం చాలా చూసాం. చాలా వేరే వేరే దేశాల్లో రాజ్యాంగాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అసలు ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో రాజ్యాంగం లిఖితంగా లేదు, కానీ ఒక పరంపరని ఒక సంప్రదాయాలు వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రజా సార్వభౌమాధికారం, ప్రజా శ్రేయస్సు ముందు రాజ్యాంగం లేదా శాసనసభ యొక్క ఆధిపత్యం ఇవన్నీ కూడా నిలబడవండి. ప్రజా శ్రేయస్సు ముఖ్యం. ప్రజా శ్రేయస్సు, జాతి శ్రేయస్సు మీద ఆధారపడి ఏ చట్టం చేసినా నిలబడుతుంది. ఇప్పుడు విభజన కూడా అంటే ఎలా మనం ఆపచ్చు అంటే సాధారణ ప్రజలు అద్భుతమైన ఉద్యమం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. బహుశా ఎప్పుడో 17వ శతాబ్దంలో రక్తపాత రహిత విప్లవం అన్నారు, ఇదన్నారు, అదన్నారు. మన కళ్ళెదురుగా మనం చూసిన ఉద్యమాల్లో అహింసా మార్గాల్లో అంటే మనం ఆశ్చర్యపోతాం. మేము చదువుకున్నప్పుడు గాంధీ అహింసాయుత ఉద్యమం చేశాడంటే ఊహించుకోవడానికి కూడా కష్టమయ్యేది మాకు. ఇప్పుడు నాయకులు లేకుండా ఉద్యమం అన్ని రోజులు నడిచింది అంటే అది నిజంగా అద్భుతమైన ఉద్యమం. అలాంటి ఉద్యమాలు వచ్చినప్పుడు డెఫినెట్ గా ఏ సార్వభౌమాధికారం అయినా ప్రజా సార్వభౌమాధికారం ముందు తలదించాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజాభీష్టానికి అనుగుణంగా తలదించాలని ఆశిస్తూ ఇంతటితో ఈ చర్చా కార్యక్రమం ముగిస్తున్నాం. ముఖ్యంగా ఈ చర్చలో పాల్గొన్న మహాలక్ష్మి గారికి, మద్దూరు శివసుబ్బారావు గారికి, టీవీ సత్యనారాయణ రెడ్డి గారికి, ప్రసాద్ గారికి, మురళి గారికి, మైలవరపు సాంబశివరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా విభజనకు సంబంధించి పార్లమెంట్లోనే తేలాల్సి ఉంది. మెజార్టీ ఎటువైపు ఉంటే అటువైపే బిల్లు పరిస్థితి తేలుతుంది అనే అంశానికి సంబంధించి న్యాయ నిపుణులంతా కూడా అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. వీరందరికీ మరోసారి ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ చర్చను ముగిస్తున్నాం. మరోసారి మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.